వెల్కమ్ టు కేఎన్ టీవీ. నేను రాము పుప్పాల. దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మీరు హ్యాపీగా ఉన్నట్లున్నారు? అంటే అవునండి. దేశ రాజధానిలో జరుగుతున్న కాక్రోచెస్ ఏదైతే ఉద్యమం చేస్తున్నాయో ఆ ఉద్యమంలో ఒక బీజేపీ వ్యతిరేకగా మీరు మంచి హ్యాపీగా ఉన్నట్లున్నారు. మీ కేఎన్ టీవీ అధినేత నా చిరకాల మిత్రుడు గంగా సురేష్ బండారు గారికి వైసీపీలో జాయింట్ సెక్రటరీ పదవి వచ్చినందుకు నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో మరింత ఎదిగి మరింత ఉన్నత శిఖరాలు అందించాలని నా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మా సార్కి విషయం చెప్పినందుకు ధన్యవాదాలు. ఓకే సరే, ఇప్పుడు మనం పొలిటికల్గా వెళ్తే ఢిల్లీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న కాక్రోచెస్ హడావిడి వల్ల మీరు హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు కాక్రోచెస్ ఎందుకు చేస్తున్నాయండి ఉద్యమం? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే న్యాయస్థానాలు కూడా, అంటే ఈ కాక్రోచెస్ జనతా పార్టీ ఎలా పుట్టింది? ఒక ఆర్టీఐ ఒక అడ్వకేట్ ఏదో పిల్ల వేసుకొని వస్తే అతన్ని ఏమన్నారంటే పని పాట లేకుండా ఒక పరాన్న జీవిలాగా జిల్ల పురుగుల్లాగా తయారయ్యారు యువత అని పేర్కొన్నారు. అంటే కాక్రోచెస్ అనే ఆ పదం వాడచ్చు. దాన్ని సెటారికల్గా ఈ అభిజిత్ దీప్కే అనే అతను ఇంతకుముందు మీమ్స్ చేసేవాడు ఆమ్ ఆద్మీ పార్టీలో. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు. అతను ఒక మీమ్ చేసి, అవును మేము కాక్రోచెసే, మాదొక పార్టీ ఉంటుంది కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక సెటారికల్గా ఒకటి వదిలేడు. అది ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోయింది. ఎంత వైరల్ అయిందంటే కోట్లాది మంది వెళ్ళిపోయారు. సో దాన్ని నిజంగానే క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన క్షేత్రస్థాయికి తీసుకెళ్లారు. అంటే మీరు బాధపడుతున్న వారి పుండు మీద కారం చల్లితే వారు ఎలా తిరగబడతారు అనే దానికి ఇది చక్కటి ఉదాహరణ. ఆ తర్వాత వాళ్ళు నీట్ పేపర్ లీక్ దాని కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే దీంతో జంతర్ మంతర్లో ఉద్యమం చేయడం మొదలుపెట్టారు, ధర్నా చేశారు. దానికి సోనం వాంగ్చుక్ గారు ముందు వచ్చి సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత ఆయన జెనీవా వెళ్ళారు. జెనీవా ఏదో సమావేశాలకు పిలిస్తే 4-5 రోజులు అటు వెళ్ళారు. మళ్ళీ వచ్చి రాగానే నేను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాను, ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్లస్ లద్దాఖ్లో కొన్ని పర్యావరణ అంశాల మీద రెండింటి కలిపి నేను ఆమరణ నిరాహార దీక్షకి ఉంటానంటే ముందుగా పెద్దగా లేదు. కానీ ఆ తర్వాత ఆయన 18-20 రోజులు 22 రోజులు అయ్యేటప్పటికల్లా జనాలు 22 రోజులు నిరాహార దీక్ష అంటే మామూలు విషయం కాదు కదా. అప్పటి నుంచి జనాలకి 22 రోజులు కంప్లీట్గా ఏం తినకుండా ఉన్నారండి? అయ్యో, ఆయన 27 రోజులు 26 రోజులు మొత్తం ఆయన చేసింది. ఆయన 20 రోజున ఎప్పుడు ఆయన లిఫ్ట్ చేశారు. ఆయన మొత్తం ఉన్నది 26 రోజులు. ఓకే. సో ఆ 15 రోజులు దాటిన తర్వాత జనాలు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యేటప్పటికల్లా అది తీవ్రమైన ఇది అయింది. అయితే ఆ తర్వాత నాకు అది పార్లమెంటు మార్చి నాకు నచ్చలేదు. ఎందుకంటే దాని బదులు, అంటే ఏ దేశమైనా సరే వాళ్ళ పార్లమెంటు మీదకి ఉద్యమకారులు వస్తున్నారంటే ఏ దేశం కూడా సహించదు. ప్రజాస్వామ్య దేశం ఏది సహించదు. సహించినప్పుడు ఏమవుతుందంటే ఘర్షణ అవుతుంది. అంతకు ముందు రోజు పోలీసులు ఏం చెప్పారంటే, మీరు తలపెట్టిన పార్లమెంటు మార్చ్కి ఎటువంటి పర్మిషన్ లేదు అని చెప్పేసి పోలీస్ ప్రకటన ఇచ్చింది. ఎవరు పాల్గొనాలని చెప్పింది. అయినప్పటికీ కూడా మీరు వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. అంటే మీకు మోడీ మీద వ్యతిరేకత ఉండొచ్చు, కానీ మన దేశ పార్లమెంట్ని మీరు గౌరవించాలి. పార్లమెంట్కి ఉన్న ఔన్నత్యాన్ని, దానికి ఉన్న ప్రతిష్టని మీరు గౌరవించాలి. పార్లమెంట్ వేరు, మోడీ వేరు. మీరున్న అక్కస్సుని పార్లమెంట్ని అవమానపరుస్తాననే దానికి వెళ్ళకూడదు. అలాగే ప్రభుత్వాన్ని కూడా మీరు లా అండ్ ఆర్డర్ని మీరు బ్రేక్ చేయకూడదు. సో ఆ ఒక్కటి తప్ప ఆ తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళు దీక్ష కంటిన్యూ చేయటం. ఇతర రాష్ట్రాల్లో, దేశంలోని ఇతర రాష్ట్రాలు అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని రాష్ట్రాలు కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా ప్రదర్శనలు చేస్తాయి. మన తెలుగు దౌర్భాగ్యం ఏంటంటే మనోళ్ళు ఆడియో ఫంక్షన్లు, ఈ జూనియర్ ఆర్టిస్ట్ వచ్చినా కానీ గంతులు వేసే యువత, జూనియర్ ఆర్టిస్ట్ వస్తే చాలు, ఆ గబ్బర్ సింగ్ జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు వస్తే కూడా ఎగబడి చూసేవాళ్ళు.
మీ భవిష్యత్తుకు సంబంధించిన అంశం మీద దేశవ్యాప్తంగా ఉధృతంగా ఉద్యమం జరుగుతుంటే ఇళ్లల్లో అడ్డగాడిదల్లాగా ఇళ్ళలో కూర్చున్న వాళ్ళు అంటే నాకు అందుకే వాళ్ళ పట్ల సరైన అభిప్రాయం లేదు. ఈ పార్లమెంటు మార్చి గురించి మాట్లాడారు. యాక్చువల్లీ నేను నిన్న ట్విట్టర్ చూస్తుండగా ప్రకాష్ రాజ్ గారు, ఇప్పుడు మన కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళు ఎవరు మనకు తెలియకపోయినా ప్రకాష్ రాజ్ గారు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ఆయన మన తెలుగు నటుడు కాబట్టి ఆయన పోస్టులు చూస్తూ ఉంటాను. నేను ఆయన పోస్టులు చూస్తుండగా సడన్గా ఒక కామెంట్ కనిపించింది. ఎక్కువ శాతం పాజిటివ్ కామెంట్లో ఉంటాయి ఆయనకి, ఎందుకంటే అలా పర్సన్స్ పెడతారు కాబట్టి పాజిటివ్ కామెంట్లు ఉంటాయి. సడన్గా చూస్తాను ఒక నెగిటివ్ కామెంట్ కనిపించింది. ఎవరిదా నెగిటివ్ కామెంట్ అని చూసేటప్పటికి చింతా రాజశేఖర్ గారు ఉంది. ఇదేంటి మన స్టూడియోకి వచ్చే సార్లా ఉన్నారు, మన తెలుగు సార్లా ఉన్నారని చెప్పి ఓపెన్ చేస్తూ మీరు సో మీరు క్రూరుడా నరేంద్ర మోడీ క్రూరుడా అని చెప్పి ఏదో పెట్టారు కామెంటు. అది ఆ మాట అప్పుడు నాకు తెలిసి ప్రకాష్ రాజ్ గారి మైండ్ సెట్ మీ మైండ్ సెట్ ఒకటే. బీజేపీని వ్యతిరేకించడం అవ్వచ్చు, వికితా విషయాల్లో అవ్వచ్చు, మీ ఇద్దరు మైండ్ సెట్ ఒకటే. మీరు ఆయన్ని అంత మాట అనడానికి రీజన్ ఏంటి? అంటే ఏం జరిగిందంటే, నేను సౌరవ్ దాస్ అనే కాంగ్రెస్ జనతా పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్ అంటే ముఖ్య అధికార ప్రతినిధిని బెంగళూరులో 13 జూన్ కలవడం జరిగింది. ఓకే. అంటే బెంగళూరులో అప్పటికి ఇంకా ప్రకాష్ రాజ్ గారు అంటే అనుకూలంగా సపోర్ట్ చేస్తున్నారు, కానీ 14వ తారీఖు నాడు బెంగళూరుకి ప్రకాష్ రాజ్ వచ్చి ఈ కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతుగా చేశారు. అంతకు ముందు రోజు కూడా సౌరవ్ దాస్ నేను వస్తున్నాను అని అక్కడ కాలేజెస్ ఉంటాయి, సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ ఉంటుంది, అక్కడ సెంట్రల్ క్యాంపస్ ఏదో ఒకటి చెప్తారు, అక్కడికి ఉన్నానంటే నేను వెళ్ళి నేనేం చెప్పానంటే, మీరు అద్భుతమైన ఉద్యమం చేస్తున్నారు, మీరు అప్పటికి ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నీటి అంశం ఇంకేమీ లేవు, జస్ట్ అలా పార్టీ ఫామ్ అయిందంతే. సో మీరు చేపట్టాల్సిన ఉద్యమం ఏంటంటే నరేంద్ర మోడీ గారి రాజీనామా కోసం ఒక శాంతియుతమైన ఒక కార్యాచరణ ఉంది నా దగ్గర అని ఆయనకి ఇవ్వడం జరిగింది. కార్యాచరణ తర్వాత చెప్తాను. ఆ తర్వాత ఇదంతా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చోవటం, ఆయనకి అద్భుతమైన సపోర్ట్ రావటం, అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. సో దాని తర్వాత పార్లమెంట్ మార్చ్ అని అనౌన్స్ చేశారు. పార్లమెంట్ మార్చ్ అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో నేను దానికి కొద్దిగా అభ్యంతరం చెప్పాను. ఎందుకంటే మీరు ఎంత ప్రదర్శన చేయండి, శాంతియుతంగా ఎంతైనా చేయండి, కానీ పార్లమెంట్ మార్చ్ అంటే దానికి ఎవరు పర్మిషన్ ఇవ్వరు, దాన్ని మీరు దయచేసి విత్డ్రా చేసుకోండి అని. అలాగే సోనం వాంగ్చుక్ గారి నిరాహార దీక్ష కూడా 16వ రోజు 17వ రోజు చేరుకుంది. ఆయన ప్రాణాలకు అపాయం ఉంది కాబట్టి ఆయన విత్డ్రా చేసి నేను సూచించిన శాంతియుతమైన కార్యాచరణ చేపట్టండి అని చెప్పాను. అండ్ పార్లమెంట్ మార్చ్ కంటే 3 రోజుల ముందర ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏమంటే లాఠీ చార్జ్లు ఉండవు, టియర్ గ్యాస్ ఉండదు, ఎవరి రక్తం చెందదు, ఫైరింగ్ జరిగితే ఎవరు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండదు, అటువంటి కార్యాచరణను ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసి ప్రకాష్ రాజ్ గారికి సౌరవ్ దాస్కి పంపించడం జరిగింది. ఓకే. అప్పుడు ప్రకాష్ రాజ్ గారు నాకు మెసేజ్ పెట్టారు. అక్కడ ఒక వ్యక్తి సోనం వాంగ్చుక్ గారు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నువ్వు ఇవన్నీ మోడీ డిగ్రీలు అంటావేంటి అన్నా. నేనేమన్నానంటే, మీరేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావాలంటున్నారు, ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఆ ప్రాణాపాయ స్థితి లేకుండా నరేంద్ర మోడీ రాజీనామా గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు చిన్న లక్ష్యం పెట్టుకున్నారు, నా లక్ష్యం పెద్దది, మన ఇద్దరు దారులు ఒకటే, మన ఇద్దరి అంతిమ లక్ష్యం ఒక్కటే అయినప్పటికీ మీది కొద్దిగా హింసాత్మకంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యాచరణ అమలు చేయండి అని చెప్పడం జరిగింది. అయిపోయిన తర్వాత ఇంకా పార్లమెంట్ చాలా చాలా రిక్వెస్ట్ చేశాను. ఓకే, ఫర్ గాడ్ సేక్ విత్డ్రా దట్ అని కూడా మెసేజ్ పెట్టాను. ఏది పార్లమెంట్ మార్చ్, ఎందుకంటే నాకు తెలుసు పార్లమెంట్ మార్చ్ జరిగితే చితక్కొట్టేస్తారు, అంతే కదా, దేశ సమగ్రతకు సంబంధించిన విషయం కదా అది. సో చితక్కొట్టేస్తారు. ఇప్పుడు ఇది కొత్త చట్టం కూడా అమలు చేశారు కదా, దాని గురించి చితక్కొట్టేస్తారు. దెబ్బలు తినేది ఎవరు? వీళ్ళెవరు తినరు. అయిపోయిన తర్వాత అది అయిపోయింది, వీళ్ళు పార్లమెంట్ మార్చ్ చేశారు, చితక్కొట్టేశారు పిల్లలు. చితక్కొట్టేసిన తర్వాత నాకు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే పోలీసు లాఠీలకి ఇంత పొడుగు మేకులు గుచ్చుకుని దాంతో దాడి చేశారు. లాఠీ చార్జ్ కాదు అది. అవును,
అది హింస, అది అది ఉగ్రవాద చర్య, దాంతో సమానం అది. ఆ. అంత క్రూరంగా కొట్టారు ఉమ్. అంటే అక్కడ మీరు ఆ పిల్లల్లో మన పిల్లల్ని చూసుకుంటే మీకు నిద్ర పట్టదు. ఓకే. నా కొడుకు అక్కడ ఉన్నాడు అని మీకు అనిపిస్తే మాత్రం ఉమ్. ఒళ్ళు జలదరిస్తుంది. సో అది అయిపోయిన తర్వాత కడుపు చల్లారిందా, మళ్ళీ మీరు మెసేజ్ పెట్టారా ప్రకాష్ రాజ్ గారికి? కడుపు చల్లారిందా ఆ. అని మెసేజ్ పెట్టాడు. మెసేజ్ పెట్టి నీకు మోడీకి తేడా ఏంటి? మోడీ ఏమో గుజరాత్ అల్లర్ల మీద తన రాజకీయ భవిష్యత్తు నిర్మించుకున్నారు. మీరు కూడా హింస జరిగితేనే మీకు అటెన్షన్ వస్తుంది, అటెన్షన్ నుంచే మీరు రాజకీయ భవిష్యత్తు నిర్మించుకోవాలని మీరు అనుకుంటున్నారు. ఈ హింసని అవాయిడ్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పి మెసేజ్ పెట్టాను. మెసేజ్ సాయంత్రం పెట్టాను. అల్లర్లు జరిగిన వెంటనే నేను 5ంటికి ఎప్పుడో పెట్టాను. అయిపోయి రాత్రి అయిపోయిన తర్వాత కొద్దిగా చల్లబడి ఇప్పటికైనా సరే దీనిని అనౌన్స్ చేయండి అని చెప్పాను. ఏం చెప్పాను? మీకు మోడీకి తేడా లేదు, మీకు పవన్ కళ్యాణ్కి తేడా లేదని పెట్టాను. ఇప్పుడు మెసేజ్ సాయంత్రం 8ంటికో 9ంటికో మళ్ళీ ఇంకో మెసేజ్ పెట్టి కనీసం ఇప్పుడైనా సరే ఇది ఆపేసి, హింస ఆపేసి శాంతియుతంగా మోడీ రాజీనామా తీసుకునే కార్యాచరణ ప్రకటించండి అని అడగడం జరిగింది. ఇమ్మంటే ఆయన ఫోన్ చేశాడు. ఎలా అంటావు నన్ను, నేను మోడీ ఒకటే అని? నేను పవన్ కళ్యాణ్ ఒకటే ఎలా అంటావు? నన్ను మోడీ అంటావా, నన్ను పవన్ కళ్యాణ్ అంటావా? మోడీ అన్నావు కదా, మోడీ అంటే మరి మళ్ళీ ఇదే అమలు చేయమని నాకెందుకు మెసేజ్ పెడుతున్నావు అన్న. అక్కడ పిల్లలు చనిపోతున్న పిల్లలు దెబ్బలు తిన్నారని నీకు బాధ లేదా అన్న. నేను చెప్పేది అది కదా, పిల్లలు దెబ్బకు తినకూడదనే కదా నేను చెప్పేది. నేను 3 రోజులు 4 రోజులుగా నేను చెప్తుంది ఏంటి? పిల్లలు దెబ్బ తినకూడదనే కదా. పిల్లల ఒంటి మీద దెబ్బ పడకుండా మనం ఎలా సాధించుకోవాలి అనేది కదా అదే ముఖ్యము అని అయింది. అయిపోయింది. అంటే అక్కడ ఏమైపోయిందంటే వీళ్ళు ఎప్పుడైతే అంటే ఈ మార్చ్ టు పార్లమెంట్ స్టార్ట్ అవ్వగానే వీళ్ళు ప్రకాష్ రాజు, అభిజిత్ దిప్కే వీళ్ళిద్దరు ఉన్నారు అక్కడ. వీళ్ళు ఏం చేశారు? ఒక ట్రక్ ఎక్కేశారు. 15 అడుగులు ఎత్తు ఉంటుంది అది. DCM టాప్ మీద కూర్చున్నారు. పోలీసు లాఠీకి అందనంత ఎత్తులో కూర్చున్నారు. ఎవరు? షాబానా ఆజ్మీ, అలాగే సోనం వాంగ్చుక్ భార్య, ప్రకాష్ రాజు సేఫ్ జోన్లో ఉన్నారు. పోలీసులు ఏమో ఇలా చితకబాదుతున్నారు. ఒక అతన్ని కొడుతుంటే బ్లూ టీ షర్ట్ చాలా వైరల్ అయింది. అది నన్ను కొట్టు అని అంటున్నాడు అతను. అవును. తర్వాత తను చాలా నీరసంగా వచ్చి కూర్చున్నాడు. అది చూసి నాకు చాలా బాధేసి మళ్ళీ కామెంట్ పెట్టాను ప్రకాష్ రాజ్ గారు. మీకు మోడీకి ఉన్న తేడా ఏంటి అంటే, మీకు పార్లమెంట్ మార్చ్ జరిగితే హింస జరుగుతుందని తెలుసు అంటే నేను చెప్పాను. లాఠీ చార్జ్ అవుతుంది, టీయర్ గ్యాస్ ఉంటుంది, బ్లడ్ వస్తుంది, ఇంకా శృతి మించితే ఇప్పుడు దేశ దేవాలయం లాంటిది, మన దేశానికి దేవాలయం లాంటిది, చర్చ్ లాంటిది, మసీదు లాంటిది, దాని మీద దాడి చేస్తే సో చెప్పిన తర్వాత కూడా మీరు అది చేసేని అంటే అది చేస్తే కొడతారని తెలిసి, అది కొడితే ఏమవుతుంది? నరేంద్ర మోడీ క్రూరుడు అని మనం చెప్పొచ్చు. అంటే నరేంద్ర మోడీ క్రూరుడు అని చెప్పడానికి ఈ అమాయక పిల్లల్ని మీరు ఎరగా వేసి ముందుకు తోశారు. ఎవరు క్రూరులు? నరేంద్ర మోడీ క్రూరుడా, లేకపోతే నరేంద్ర మోడీ క్రూరుడు అని నిరూపించటానికి ఈ పిల్లల్ని ఎగదోసి మీరేమో ట్రక్ ఎక్కి కూర్చున్నారు. మీరు అభిజిత్ దీప్కే, ప్రకాష్ రాజు ట్రక్ ఎక్కి కూర్చున్నారు. మన సౌరవ్ దాసును, అశుతోష్ రాంకయ్య ఏమో జేపీ నడ్డాతో చర్చలని జేపీ నడ్డా దగ్గర కూర్చున్నారు. ఇంకోళ్ళేమో మన విజేత దహి అనే అతనేమో ఎక్కడో మంచి స్టార్ హోటల్లో కూర్చొని బర్గర్ తింటున్నాడు. ముఖ్యులు వీళ్ళందరూ. వాళ్ళేమో స్టార్ హోటల్లో కూర్చుని బర్గర్ తినేది కొందరు, ఏసీ రూముల్లో కూర్చునేది కొందరు, మీరేమో ట్రక్ ఎక్కి పోలీస్ లాఠీకి అందరం ఎంత ఎత్తున మీరు కూర్చున్నారు. ఇదంతా ఏంటి? పిల్లల దెబ్బలు తింటే ఆ విజువల్స్ చూపించి దేశానికి మోడీ క్రూరుడు అని నిరూపించేందుకు మీదంతా చేశారు. ఎవరు క్రూరుడు? మోడీ క్రూరుడా, లేకపోతే పిల్లల చేత దెబ్బలు సాగుగొట్టి మోడీ క్రూరుడు నిరూపించడానికి ఇలా సాగుగొట్టించినాడు మీరు క్రూరుడా అని నాకు ఆవేశం తట్టుకోలేకపోయాను. ఎందుకంటే అది జరుగుతుందని తెలుసు. అవును, జరుగుతుందని తెలిసి దాన్ని మీరు పార్లమెంట్ మార్చ్ కాకుండా ఏం చేసినా నేను ప్రకాష్ రాజ్ని ఒప్పుకుంటా. ప్రకాష్ రాజ్ కానీ కాంగ్రెస్ జనతా పార్టీ కానీ పార్లమెంట్ మార్చ్ తప్ప మీరు ఏం చేసినా దానికి సెల్యూట్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏసీ రూమ్లో కూర్చొని లేదా ఆయన సినిమాలు చేసుకుంటా
మ్, పూర్తిగా సుఖవంతమైన జీవితం అవకాశం ఉన్న ప్రకాష్ రాజ్ ప్రజల కోసం వచ్చి ఆడ కూర్చొని ఎండలో, ఢిల్లీ ఎండలో మామూలుగా లేవు, 40-43 డిగ్రీలు ఉంది. అంటూ ఎండలో ఆ టెంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయన కమిట్మెంట్తో ఉన్నాడు. కానీ ఈ ఒక్క అంశంలో మాత్రం ఆయనతో నేను టోటల్గా విభేదిస్తాను. మిగతా అన్నిటికీ సెల్యూట్. ఓకే సార్. ఇప్పుడు మామూలుగా అసలు మనకి ఈ జనతా కాక్రోచ్ పార్టీ ఏదైతే ఉందో అసలు జంతర్ మంతర్ దగ్గర ధర్నా స్టార్ట్ చేసిందే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని. సో ఆ నీట్ ఎగ్జామ్ పేపరు లీక్ అయింది, దానికి సంబంధించిన అధికారులని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే నీట్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేశారు, ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ వచ్చినాయి. ర్యాంక్ వచ్చిన వాళ్ళు సీట్ల కోసం వెళ్ళారు, ర్యాంక్ రాని వాళ్ళు మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుని వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉన్నారు. అసలు ఈ జంతర్ మంతర్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు? మీరు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళకి ఐపీఎస్ అంటే ఏంటో పూర్తిగా తెలియదు, ఉప ప్రధాన అంటే ఎవరికో పూర్తిగా తెలియదు, ఇంకేదన్నా అసలు ఈ నీట్ పేపర్ ఎగ్జామ్ ఎప్పుడు లీక్ అయిందంటే అది చెప్పట్లేదు అసలు నిజంగానే విద్యార్థులు ఉన్న వాళ్ళు. ఫస్ట్. సెకండ్ వన్ ఏంటంటే ఈ విద్యార్థులు ఉద్యమం ఏదైతే మొదలైందో వీళ్ళకి రాజకీయ అండ అంటే రాహుల్ గాంధీ గారు కానీ, అఖిలేష్ యాదవ్ గారు కానీ, మన ఆమ్ ఆద్మీ పార్టీగా కేజ్రీవాల్ గారు కానీ వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల జన్జీ ఉద్యమం కాస్త రాజకీయ ఉద్యమం అయిపోయిందా? అసలు మీకు టోటల్గా ఇక్కడ డిఫర్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే వ్యవస్థని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు విద్యార్థులే కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీట్ పేపర్ ఎందుకు లీక్ అయింది? యూనివర్సిటీ ఛాన్సలర్స్ దగ్గర నుంచి అన్ని కీలకమైన పదవుల్లో ఈ రోజున ఎవరున్నారు? బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ పేపర్ లీక్ అనేది పెద్ద మాఫియా. ఇది ఏదో పొరపాటున జరిగింది కాదు, ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు జరిగింది కాదు కదా, గత 20-30 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది కదా. అది గత 20-30 ఏళ్ళ నుంచి జరిగేది వేరు. ఇక్కడ ఇప్పుడు నీట్ అనేది ఎందుకు తీసుకొచ్చావు అసలు నువ్వు? నీట్ అనేది ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మెడికల్ సీట్లు జరిగేదాన్ని నువ్వు కేంద్రీకృతం చేసి నీట్ అనేది మొత్తం నీ కంట్రోల్లో ఎందుకు పెట్టుకున్నావు? వ్యాపారం చేయడానికి. 2024లో నీట్ పరీక్ష లీక్ అయినప్పుడు ఎవరికి ర్యాంకులు వచ్చినాయి? గుజరాత్లో ఒక చోట రాసిన వాళ్ళందరికీ. అక్కడ రాసిన వాళ్ళు గుజరాతీలు కాదు, దేశంలో విభిన్న ప్రాంతాల నుంచి వచ్చి ఆ సెంటర్లో రాశారు, వాళ్ళకి ర్యాంకులు వచ్చేసినాయి అకస్మాత్తుగా. ఇది పెద్ద మాఫియా, మెడికల్ సీట్లు అమ్ముకునేందుకు మాఫియా. ఓకే. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాంట్లో అన్ని ప్రైవేటైజ్ చేసే దానికి ఉద్దేశం ఏంటి? సీట్లు అమ్ముకోవడం కోసమే. ఓకే. సో ఇదొక మాఫియా నడుస్తుంది. ఇది అర్థమైన వాళ్ళు ఈ మాఫియాకి వ్యతిరేకంగా కొంతమంది వచ్చారు. ఇక నరేంద్ర మోడీ విధానాలు నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు పెట్రోల్లో ఇథనాల్ కలిపితే బళ్ళు పాడైపోతున్నాయి, ఆ బాధితులు కొంతమంది ఉంటారు. అయితే శ్రీరాముడు ఆలయంలో డబ్బులు, హుండీలో డబ్బులు దాదాపు 2,000-3,000 కోట్లు దోచుకున్న అభియోగాలు వస్తున్నాయి, దాంతో బాధపడిన వాళ్ళు ఉంటారు. ఇట్లా మోడీ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు. కేవలం నీటి పరీక్ష కోసమే కాదు, మోడీ విధానాలు నచ్చిన వాళ్ళందరూ అక్కడికి వస్తారు. మీరు అడిగిన రెండో ప్రశ్న, రాజకీయ నాయకులు ప్రమేయం ఉందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ప్రమేయం ఉందా లేదా అని చెప్పండి. వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయడం వల్ల జన్జీ ఉద్యమం కాస్త రాజకీయ ఉద్యమం అయిపోయింది అంట. అసలు దీంట్లో రాహుల్ గాంధీని దయచేసి తీసుకురావాలి. కాక్రోచ్ జనతా పార్టీ నీతి ఉద్యమం స్టార్ట్ చేయడానికి ముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీక్ బాధ్యత వహించాలని నినాదం ఎత్తుకున్నదే కాంగ్రెస్. వీళ్ళు పోరాటం చేయక ముందర 20 రోజుల ముందర వాళ్ళు స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, దాన్ని వచ్చి వీళ్ళు ఒక విధంగా హైజాక్ చేశారు. ఎవరు? కాక్రోచ్ జనతా పార్టీ. వీళ్ళు యువతకి కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇది క్లిక్ అయింది. ఆ యువతకి కనెక్ట్ అవ్వలేదు కాబట్టి అది అంత ఇది కాలేదు. ఓకే. సో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజకీయ అంటే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? అభిజిత్ దీప్కి. అతను ఎవరు? గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియాలో మీమ్స్ తయారు చేసే ఒక వ్యక్తి. రాంకా ఎవరు? అశుతోష్ రాంకా. అతను కూడా రాజస్థాన్ చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. విజేత దహియా ఎవరు? అతను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తి. వీళ్ళు ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఒక విషయం, సౌరవ్ దాస్ బయట నుంచి వచ్చినట్టున్నాడు. వీళ్ళు ముగ్గురు అక్కడ వేదిక మీద మొన్నటిదాకా కనపడింది ఎవరు? సిసోడియా, వీళ్ళే. అవును. సో వీళ్ళందరినీ నడిపించింది ఆమ్ ఆద్మీ పార్టీ అనే అభియోగాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ వెనకుండి నడిపిస్తుంది అని అభియోగాలు ఉన్నాయి. ఆ అభియోగాలకి బలం చేకూర్చే ఆధారాలు కూడా కనబడుతున్నాయి. ఓకే.
సో ఇక్కడ దయచేసి రాహుల్ గాంధీ గారిని దీనికి తీసుకురాకండి. ఓకే. ఇంకొకటి, రాహుల్ గాంధీ ఎందుకు రావట్లేదు మా దగ్గరికి అని వాళ్ళు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్ వీళ్ళందరూ పదే పదే ప్రకటనలు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత పవన్ ఖేరా వచ్చారు. పవన్ ఖేరా వచ్చిన తర్వాత ఇక రాహుల్ గాంధీ మళ్ళీ టీవీకే విజయ్ వస్తారు సోనం వాంగ్చుక్ని కలవటానికి అన్నప్పుడు సోనం వాంగ్చుక్ని బీజేపీ హాస్పిటల్ తరలించి. సో ఇక్కడ ఇతర రాజకీయ పార్టీలు అంటే శివసేన మహారాష్ట్ర కుర్రోడు పెట్టిన ఇది ఉద్యమం కాబట్టి శివసేన వచ్చింది. అక్కడికి ఎక్కువగా మీకు కనపడింది ఆమ్ ఆద్మీ వాళ్ళే ఎక్కువ కనపడ్డారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ గవర్నమెంట్ ఉన్న పంజాబ్లో జనవరిలో గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది ఒకటి అలిగేషన్ ఉంది. అలాగే రీసెంట్గా మన 19వ తారీఖు 18వ తారీఖు ఈ మంతే మెడికల్ ఎగ్జామ్ సంబంధించి ఫీల్డ్ ఆఫీసర్ ఏదైతే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందో అది కూడా పేపర్ లీక్ అయింది ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో. దానికోసం ఎందుకు ఈ కాక్రోచ్ పోరాటలేదు అనేది అదే అడిగితే వాళ్ళు మొహం తిప్పేసుకుంటున్నారు, సమాధానం చెప్పండి. అదే కదా, దీన్ని బట్టి మనకి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రేరేపిత ఉద్యమం అని మనం అందుకనే ఆధారాలు కనపడుతున్నాయి అన్న. నిన్న ఎవరో అభిజిత్ దీప్కని అడుగుతుంటే మాట్లాడతాం దాని గురించి మాట్లాడతాం అని దాటేస్తున్నాడు. సో దాన్ని బట్టి ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక బేస్తో స్టార్ట్ అయిన ఉద్యమం అని మీ పార్టీ అని. అలాగే ఒక విజేత దహి అనే అతను, నువ్వు అక్కడ పిల్లలు లాఠీ దెబ్బలు తింటుంటే నువ్వు వెళ్ళి స్టార్ హోటల్లో బర్గర్ తింటావా అనేది వస్తే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అతను కూడా కొన్ని విషయాలు మెల్లిమెల్లిగా బయట పెడుతున్నాడు. నేను చెప్తే అసలు అభిజిత్ దీప్కే వాట్సాప్ చాట్స్ ఉన్నాయి, చెప్తే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ జనతా పార్టీ ఇదైపోతుంది, కాకపోతే ఇది ఒక ప్రజా ఉద్యమం కాబట్టి నేను ఇప్పుడు మౌనంగా ఉంటున్నాను అతను అన్నాడు. సో అదే విషయం. ప్రకాష్ రాజ్ గారికి నాకు ఉన్న విభేదం ఏకైక అన్నిటికీ ఆయన ఒప్పుకుంటాను. ఆయన చేసిన ప్రతి ఒక్కటి సెల్యూట్. కానీ పిల్లలు దెబ్బలు తినే అవకాశం ఉన్నప్పుడు దాన్ని మీరు వాయిదా వేసి ఉండాల్సింది అనేది నా అభిమతం తప్ప. అందుకనే అంటే ఆ బాధ తట్టుకోలేక నేను ఆయనతో అలా మెసేజ్ పెట్టాల్సి వచ్చింది. మీకు పదే పదే చెప్పాను, దయచేసి సోనం వాంగ్చుక్ గారిని నిరాహార దీక్ష విరమింపజేయండి, దయచేసి పార్లమెంట్ మార్చ్ ఆపండి, అవేవీ లేకుండా ఇలా శాంతియుతంగా చేయొచ్చు అనేది నేను వాళ్ళకి పదే పదే సూచించినప్పటికీ కూడా ఆయన దాన్ని చెవిన పెట్టారు. ముఖ్యంగా పిల్లలు మార్చ్ చేస్తున్నప్పుడు నాయకుడు ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు ఏం చెప్పాలంటే, మొదటి లాఠీ దెబ్బ నా మీద పడాలి, బుల్లెట్ ఫైర్ అయితే మొదటి బుల్లెట్ నా మీద ఫైర్ అవ్వాలి. వాళ్ళే నాయకులు. పిల్లల్ని ఎగదోసేసేసి మీరు సురక్షితంగా కూర్చుని వాళ్ళు లాఠీ దెబ్బలు తింటుంటే అన్యాయం కదా. అది ఆ అంశంలో మాత్రం నేను ఇప్పుడు కాదు ఎప్పటికైనా సరే ప్రకాష్ రాజ్తో విభేదిస్తాను. అంటే మోడీని క్రూరుడు అని చూపించడం కోసం పిల్లల్ని ఎగదోసి వాళ్ళని దెబ్బలు తినేలాగా చేసి మోడీని క్రూరుడు అని నిరూపించాలని మీ ఉద్దేశం అయితే మీరు మోడీ కంటే క్రూరుడు. ఎందుకంటే మోడీని క్రూరుడు అని చూపించడానికి అమాయక పిల్లలు లాఠీ దెబ్బలు తినాల్సిన అవసరం అయితే లేదు. అదే మీ ఉద్దేశం అయితే కనుక మీరు క్రూరు, మోడీ కంటే క్రూరు. లేదు మీరు అనుకోకుండా జరిగింది అనుకుంటే నా మాటలు నేను వెనక్కి తీసుకుంటాను. పార్లమెంట్ మార్చేది ఏదైతే స్టార్ట్ చేశారో ఇప్పుడు పోలీసుల యొక్క బాధ్యత ఏంటి? ఏదైనా ఎక్కడైనా ధర్నా స్టార్ట్ చేసినా లేదంటే ఎక్కడ ఏదైనా ర్యాలీ స్టార్ట్ చేసినా వాళ్ళకి రక్షణ ఇవ్వడం వాళ్ళ బాధ్యత. అది మరిచి వాళ్ళ మీద విచక్షణారహితంగా దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ పోలీస్ వ్యవస్థ అనేది? పోలీసు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయటం, శాంతి భద్రతలు కాపాడటం. వీళ్ళు ఇచ్చిన పిలుపు ఏంటి? పార్లమెంట్ ముట్టడి. పార్లమెంట్ మార్చ్ అంటే పార్లమెంట్ ముట్టడిస్తాం. పార్లమెంట్ ముట్టడిస్తామంటే ఏ దేశంలో ప్రపంచంలో ఏ దేశం కూడా పార్లమెంట్ని ముట్టడిస్తామంటే ఒప్పుకోదు. పార్లమెంట్ ముట్టడి అని ఇచ్చి బెదిరిస్తే వాళ్ళు చర్చలకు వస్తారని చెప్పేసి ఒక ఒత్తిడి కోసం అది ఉపయోగపడుతుందే తప్ప వాస్తవంగా మీరు ముట్టడి చేయకూడదు. ముట్టడి చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఈ దేశం కాదు, ఏ దేశమైనా సరే మీరు పార్లమెంట్ దాకా వెళ్లకుండా ముందరే దాన్ని డిస్పర్స్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి దాదాపు 30 నుంచి 50,000 మంది ఉన్నారని ఒక అంచనా. దాంట్లో పాకిస్తాన్కి చెందిన ఎవడైనా సరే బాంబులు జాకెట్లు కట్టుకొని వచ్చి పార్లమెంట్ మార్చ్ అంటే పార్లమెంట్ దాకా వెళ్ళి ఆ తర్వాత లోపలికి వెళ్ళి బ్లాస్ట్ చేస్తే అంతే కదా.
అంతమంది అన్ని వేల మందిలో ఏం ఎవరిని చేయలేదు ఎట్లా కదా. గుర్తుపడతారు మీరు? ఆ. అంటే ఇప్పుడు ఏ దేశమైనా తీసుకున్న యాక్షన్ 100% కరెక్ట్. ఉమ్, కాకపోతే వీళ్ళ పిలుపు ఇవ్వడమే తప్పంటున్నాను. ప్రకాష్ రాజ్కి నాకున్న ముఖ్య విభేదం ఏంటంటే పార్లమెంట్ మార్చ్ అనేది బూతు. అవును, అంటే దేశం మీద దాడి చేసినట్లే కదా అది. అంటే ఇప్పుడు దాంట్లో ఒక మాబ్లో ఎవడో 10 మంది ఉగ్రవాదులు చొరబడి ఉమ్, జాకెట్ బాంబులు వేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత పేల్చుకుంటే ఏంటి పరిస్థితి? ఉమ్, ఆ మాత్రం స్పృహ ఎందుకు లేకపోయింది సోనం వాంగ్చుక్కిన ప్రకాష్ రాజ్కి? ఆ. అందుకనే నేను పదే అంటే ఇప్పుడు వీళ్ళు దేశద్రోహుల కింద దేశద్రోహులను కదా, అనాలోచితం. ఆ. అనాలోచితం. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఒకవేళ పార్లమెంట్ మార్చి సక్సెస్ అయ్యి ఒక 5 మందో 10 మందో ఉగ్రవాదులు వెళ్ళి అక్కడ ఏదైనా దాడి జరిగితే పరిస్థితి ఏంటి? దేశద్రోహమే అప్పుడు. ఆ, దేశద్రోహమే. ఆ, అది కూడా ఎప్పుడు దయచేసి నేను సోనం వాంగ్చుక్ గారి రాజీనామా అది నిరాహార దీక్ష విరమింపజేయండి, దయచేసి అది చేయకండి, శాంతియుతమైన పోరాటాలు చేయండి అని ఒక సూచించినప్పుడు దాన్ని అమలు చేసింటే అంతమంది దెబ్బలు తగిలేయి కావు. మీరు ఇంతకు ముందు చెప్పారు కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధికి అలాగే ప్రకాష్ రాజ్ గారికి కొన్ని సూచనలు చేశాను. ఆ సూచనలు ఏంటండి? నేనేమంటానంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాదు, నరేంద్ర మోడీ రాజీనామా అడగండి. నరేంద్ర మోడీ రాజీనామా ఎలా అడుగుతారో, ఏ బేసిస్ మీద అడుగుతారో మీరు అడగచ్చు. ఇక్కడ నరేంద్ర మోడీ గారి డిగ్రీలు సందిగ్ధమైనవి, అనుమానాస్పదమైనవి ఎప్పటి నుంచో చర్చ జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారంటే 2016లో నరేంద్ర మోడీ డిగ్రీలు నేను చూస్తానని ఆర్టీఐలో ఒక అప్లికేషన్ వేశాడు. అప్లికేషన్ వేస్తే అప్పటి ఆర్టీఐ కమిషన్ దానికి అనుమతిస్తే అది వెరిఫికేషన్ కోసం వెళ్తున్న టైంలో నరేంద్ర మోడీ ఢిల్లీ హైకోర్టు అలాగే గుజరాత్ హైకోర్టుకి వెళ్ళి అది పరిశీలించడానికి వీలు లేదు అని పిటిషన్ వేశాడు. పిటిషన్ వేస్తే ఏమైందంటే ఢిల్లీ హైకోర్టు గుజరాత్ హైకోర్టు ఆర్టీఐ చట్టం ప్రకారం 3 అంశాలు మీరు అడగకూడదు. ఒకటి, డిఫెన్స్కి సంబంధించి అంశాలు అడగకూడదు. రెండోది, దేశ భద్రతకు సంబంధించిన అంశాలు మీరు అడగకూడదు. మూడోది, వ్యక్తిగత సమాచారం మీరు అడగకూడదు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వ్యక్తిగత సమాచారం కిందకు వస్తుంది కాబట్టి అది అడగకూడదు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు గుజరాత్ హైకోర్టు కొట్టేసి అరవింద్ కేజ్రీవాల్కి 25,000 రూపాయలు జరిమానా వేసి, అది అప్పటి సంగతి. నేను మొన్న 3 జూన్ 2026న సుప్రీంకోర్టుకు ఒక లెటర్ రాశాను. గతంలో అంటే చాలా ఇంటర్వ్యూల్లో ఢిల్లీ హైకోర్టు గుజరాత్ హైకోర్టు తీర్పు తప్ప నేను ఇంటర్వ్యూలో చెప్పినప్పటికీ 3 జూన్న ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫేక్ డిగ్రీలు కలిగిన వాళ్ళు కాక్రోచెస్ అని అన్నారో అప్పుడు నేను లెటర్ రాశాను. ఫేక్ డిగ్రీ వాళ్ళని మీరు కాక్రోచెస్ అన్నారు కాబట్టి, నరేంద్ర మోడీ డిగ్రీ ఫేక్ అనే అనుమానం ఉంది కాబట్టి, గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది వ్యక్తిగత సమాచారం అంటున్నారు, అది వ్యక్తిగత సమాచారం కాదు. ఎందుకంటే 2014, 2019, 2024 ఎన్నికల్లో మోడీ గారు తన BA మరియు MA డిగ్రీలు ఉన్నట్టు తనకి ఎన్నికల అఫిడవిట్లో పెట్టారు. ఎన్నికల కమిషన్ ఆ అఫిడవిట్ తీసుకెళ్ళి వెబ్సైట్లో పెట్టింది. ఆ వెబ్సైట్లో ఉన్న అఫిడవిట్ చూసి వార్తాపత్రికలు దాన్ని ప్రచురించాయి, టీవీ ఛానల్ దాన్ని ప్రచారం చేశాయి. అది జనం అందరికీ తెలిసిపోయింది. ఎప్పుడైతే జనం అందరికీ తెలిసిపోయిందో అది ఆయన వ్యక్తిగత సమాచారం ఏమాత్రం కాదు, అది సార్వజనిక సమాచారం కాబట్టి దాని మీద విచారణ జరగాలని లెటర్ రాశాను. అదే లెటర్ కాపీ తీసుకుని వెళ్ళి నేను మీకు ఫోటో పంపిస్తాను. సౌరవ్ దాస్ నా చేతిలో లెటర్ కూడా ఉంటుంది. సౌరవ్ దాస్కి లెటర్ ఇచ్చాను. సౌరవ్ దాస్ లెటర్ చదివి అది అద్భుతమైన ఆలోచన, ఇది చాలా బాగుంది, మేము అమలు చేస్తామన్నాడు. అమలు చేస్తామన్న తర్వాత నేను అమలు చేస్తాను అనుకోండి. ఎప్పుడు సంగతి? 13 జూన్ 2026, 13 జూన్ సంగతి ఇది. సో మరి దాన్ని ఎందుకు అమలు చేయలేదో నాకైతే అర్థం కాదు. కానీ అది కనుక అమలు చేస్తే ఇప్పుడు ఏముంది, పిల్లలు వచ్చి లాఠీ దెబ్బలు తినాల్సిన పని లేదు. మీరు ఒక లెటర్ రాస్తారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, నరేంద్ర మోడీ గారి డిగ్రీలు ఈ కారణాల చేత మీరు పరిశీలన చేయాలి. గతంలో ఢిల్లీ హైకోర్టు గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సబబు కాదు, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని మీరు విచారణ చేయాలంటే ఆయన బీజేపీకి అనుకూలంగా ఉంటారనే వాదన కాబట్టి ఆయన 100 లెటర్లు 1000 లెటర్ల వరకు ఆయన పక్కన పెట్టచ్చు. లక్షల్లో లెటర్లు వెళ్తే, కోట్లలో లెటర్లు వెళ్తే ఆయన ఇప్పుడు ఏ కోర్టు అయినా సరే ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడానికి సాహసించదు. సో ప్రకాష్ రాజ్ గారికి, సోనం వాంగ్చుక్ గారికి, సౌరవ్ దాస్కి నేను చెప్పింది ఏంటంటే, మీరు ఈ ప్రకటన చేస్తే ఏమవుతుందంటే ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్ ముందర 100 మంది క్యూ నిలబడతారు. ఓకే, లెటర్లు పట్టుకొని ఆ విజువల్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాస్తున్నామని. దేశంలో కొన్ని వేల పోస్ట్ ఆఫీసులు ఉంటాయి.
ఉమ్, ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్ ముందర వందలాది మంది కూర్చుంటే ఆ విజువల్స్ అన్నీ కనుక బయటికి వస్తే ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర మోడీ ఇదేదో నా పరువు పోయేటట్టుందని రాజీనామా చేసి వెళ్ళిపోతాడు. ఉమ్, రాజీనామా చేయలేదు అనుకోండి, చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి వెళ్తాయి. ఉమ్, ఆయన ఒక 1000, 10,000, 1,00,000 వరకు ఆయన దాన్ని ఆపగలడు. ఉమ్, డైలీ ఒక 1,00,000 వస్తుంటే ఆయన విచారణకు ఆదేశించక తప్పదు. ఉమ్, విచారణకు ఆదేశించిన తర్వాత అది ఫోర్జరీ అని తేలుతుంది. సో దాంట్లో 2 నేరాలు ఉన్నాయి. ఒకటి, ఎన్నికల అఫిడవిట్లో మీరు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఉమ్, ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే మీ నామినేషన్ అర్హత కోల్పోతుంది. ఉమ్, మన మీనాక్షి నటరాజన్ ఏమైంది, తెలంగాణలో ఒక కేసు ఉంటే రాజ్యసభ నామినేషన్ ఇస్తే ఆమెది తెలంగాణలో ఉన్న కేసు ఆమె ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచలేదు అంటే ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పి దాని మీద ఆ నామినేషన్ని తిరస్కరించారు. సో నరేంద్ర మోడీ తప్పుడు సమాచారం ఇస్తే ఆయన పోటీ చేసేందుకు అనర్హుడు కదా. ఫస్ట్ అది తప్పు. రెండోది, మీరు డిగ్రీలు ఫోర్జరీ చేశారంటే మీరు ఫోర్జరీ చేశారు, చీటింగ్ చేశారు. సో డిగ్రీలు, తప్పుడు డిగ్రీలు అంటే నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదవుతాయి. ఉమ్, ఈ 2 అంశాల తర్వాత వాళ్ళు నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయక తప్పదు. ఉమ్, సో దీనిని ప్రకాష్ రాజ్ అమలు చేసింటే, ఈ రోజుకైనా అమలు చేస్తే దేశవ్యాప్తంగా ప్రతి పోస్ట్ ఆఫీస్ మీద రోజుకి 100 మంది నిలబడతారు. ఉమ్, ఆ విజువల్స్ చూస్తే చాలు నరేంద్ర మోడీ వెళ్ళిపోతాడు. ఈ అవకాశం ఉండగా మీరు హింసాత్మకమైన ధోరణి ఎందుకు ఎంచుకున్నారు అనేది నా వాదన. ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారం అసలు చదువు లేకపోయినా కానీ ప్రధానమంత్రి పదవి దగ్గర నుంచి వార్డు మెంబర్ వరకు ఏదైనా చేపట్టవచ్చు. సో ఈయన ఎందుకు నిజంగా చదివాడో ఫేక్ డిగ్రీలు పెట్టుకుంటో పక్కన పెట్టండి. సో ఈయన ఒకవేళ ఫేక్ డిగ్రీలు అంటే తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు, ఫేక్ డిగ్రీలు అని చెప్పి తేలింది అనుకుందాం. సో ఈయన ఆ రాజ్యసభ నుంచి ఎన్నికై మరి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు ప్రమాణం అంటే అఫిడవిట్ అంటే ఏంటి, ప్రమాణం చేసి చెప్పటం, నేను చెప్పేవన్నీ నిజాలు అని. సో ఆ ప్రమాణం చేసే పత్రంలోనే నువ్వు అబద్ధం చెప్పు. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులందరూ నరేంద్ర మోడీ డిగ్రీలు మాత్రమే కాదు, నరేంద్ర మోడీ అణువణువు అబద్ధమే. నరేంద్ర మోడీ శరీరంలో ఎన్నెన్ని కణాలు ఉన్నాయో ప్రతి ఒక్క కణము అబద్ధమే చెప్తుంది. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు, శ్రీరాముడు, హనుమంతుడిలో కణం రామనామస్మరణ చేస్తుందంట. రోమం ఇచ్చినా కానీ చెవి దగ్గర పెట్టుకుంటే రామనామస్మరణ చేస్తుందని అంటారు. అట్లా నరేంద్ర మోడీలో ప్రతి కణం అబద్ధమే చెప్తుంది. ఆయన చెప్పిన అబద్ధాలు కొన్ని చెప్తా కోకొల్లలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాడంటే, నేను మా తల్లి గర్భాన జన్మించలేదు, దేవుడు నన్ను నేరుగా భూమి మీద పంపించాడని చెప్పి. తెలుసా మీకు? తెలియదు. నేను బయాలజికల్గా పుట్టలేదు అంటే సామాన్యంగా మనందరం ఎలా పుడతామో నేను అలా పుట్టలేదు, దేవుడు నన్ను ఒక మంచి కార్యం కోసం భూమి మీదకి పంపించాడని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? తల్లి బతుకున్నంత కాలం చెప్పలేదు, తల్లి చనిపోయిన తర్వాత చెప్పాడు. నీకు తల్లి బతుకుంటే మైక్ పెడతారు కదా, ఏమ్మా నీకు నాన్ బయాలజికల్ అంటే నువ్వు గర్భం దాల్చి నరేంద్ర మోడీని కనలేదంట, ఆయన దేవుడు పంపించారంటే నిజమేనని అడుగుతారు. సో ఆ తల్లి మరణించిన తర్వాత ఈ అబద్ధం చెప్పాడు. గుజరాత్ ఎన్నికల్లో ఏం చెప్పాడు? నాకు పెళ్లి కాలేదని చెప్పాడు. అంటే గుజరాత్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎన్నికల అఫిడవిట్లో అవివాహితుడిని అని చెప్పాడు. పార్లమెంట్ అంటే అది అక్కడ అబద్ధం, గుజరాత్ ఎన్నికల అఫిడవిట్ అబద్ధం. పార్లమెంట్ వచ్చేటప్పటికల్లా నా డిగ్రీలు అంటున్నారు, డిగ్రీలు అబద్ధం. అలాగే నేను ఒక మిషన్ తయారు చేస్తాను, ఆ మిషన్లో ఒకవైపు నుంచి ఆలుగడ్డ పెడితే ఇంకోవైపు నుంచి బంగారం వచ్చే మిషన్ తయారు చేస్తాను అన్నాడు. అలాగే ఒక మురికి కాలువ మీద గిన్నె బోర్ ఇచ్చి దానికి ఆ గిన్నె పైన బొక్క పెట్టి పైప్తో గ్యాస్ స్టవ్ కనెక్షన్ ఇస్తుంటే ఆ గ్యాస్ స్టవ్ మీద మనం ఛాయ్ తయారు చేసుకోవచ్చు అని చెప్తాడు. ఎవరైనా సరే విదేశీ నాయకులు కలవడానికి వెళ్తాడు కదా, నవ్వుతూ ఉంటాడు, ఏమీ తెలియదు, ఎడ్డోడ్డు నవ్వినట్టు నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వు ఒక అబద్ధం. సో నరేంద్ర మోడీ కణం అబద్ధం. సో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ దీనివల్ల భారతీయ జనతా పార్టీకి నష్టం కనిపిస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ కాకుండా మిగతా పార్టీలు, నేషనల్ పార్టీస్, కాంగ్రెస్ కానీ లేదా ప్రాంతీయ పార్టీలు కానీ ఏదైనా నష్టం చేకూరే అవకాశం ఉందా? ఇక్కడ భారతీయ జనతా పార్టీకి నష్టం అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసిన వాళ్ళ మేలు అంటే ఏంటంటే, భారతీయ జనతా పార్టీ మీద ఉన్న వ్యతిరేకత పెళ్ళుబుకింది. అంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి ప్రజాభిప్రాయాన్ని ఎలా మాయం చేశారో
భారతీయ జనతా పార్టీ మీద ఉన్న అభిప్రాయం ఇది కాదు, భిన్నంగా ఉంది అనేది కాంగ్రెస్ జనతా పార్టీ ఉద్యమం వల్ల అది బయటకు వచ్చింది. సో భారతీయ జనతా పార్టీ మీద ఎంత ఆగ్రహంగా ఉన్నారు అనేది ఈ కాంగ్రెస్ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమం వల్ల బయటకు వస్తుంది. మేము ఎప్పటి నుంచో 2015 నుంచి నరేంద్ర మోడీ నయవంచకుడు, నమ్మకద్రోహి, దగులుబాజీ ఈ మాటలన్నీ మాట్లాడుతున్నప్పటికీ ఈవీఎంల దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది, అది దాన్ని మేనేజ్ చేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తున్నారు. అది ప్రజాభిప్రాయం వాస్తవానికి వ్యతిరేకంగా ఉన్నా కానీ ఫలితాలు అనుకూలంగా తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వాస్తవ ప్రజాభిప్రాయం ఏంటి అనేది కాంగ్రెస్ జనతా పార్టీ చేసిన ఉద్యమం వల్ల బయటకు వచ్చింది. ఓకే, అది బీజేపీ మీద వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ ఇతర పార్టీలకి నష్టం అంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ జనతా పార్టీ చేసే కార్యక్రమాల వల్ల మరింత కాంగ్రెస్ జనతా పార్టీ మరింత బలపడితే వాళ్ళకు ఇప్పటి వరకు అది రాజకీయ పార్టీ కాదు, రాజకీయ పార్టీ స్థాపిస్తే వాళ్ళకి అనూహ్యమైన జనాదరణ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ ఉనికికి ప్రమాదం. కాంగ్రెస్ జనతా పార్టీ విస్తృతంగా బలపడితే యువత 60% ఓటు యువత ఉన్న దేశం కనుక కాంగ్రెస్ జనతా పార్టీ మేము ఎన్నికల్లో పోటీ చేస్తామంటే వీళ్ళందరూ వరదల కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతారు. వీళ్ళ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయం ఏంటి? కాంగ్రెస్ జనతా పార్టీ ఇప్పుడు మెయిన్ వాళ్ళ బలం ఏంటి? యూత్ కాదు, నీట్ పేపర్ మీద ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే అంశం మీద అది బలపడింది. అంతకంటే బలమైన కార్యాచరణ తీసుకొస్తేనే దాన్ని వీళ్ళు కౌంటర్ చేయగలరు. ఇప్పుడు కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నారు కాబట్టి ఆయన పక్కన పెట్టద్దు. తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ డిగ్రీల మీద మీరు విచారణ చేపట్టండి అని వాళ్ళ క్యాడర్ చేత డైరెక్ట్గా ప్రకటన ఇవ్వకపోయినా సరే తెర వెనక నుండి ముందుకు తీసుకొస్తే అదొక ఉద్యమంలాగా సాగితే కాంగ్రెస్ జనతా పార్టీ చేసే పోరాటాన్ని మించిన పోరాటం వీళ్ళు చేయగలిగితే కాంగ్రెస్ జనతా పార్టీని కౌంటర్ చేయగలరు. ఎందుకంటే కాంగ్రెస్ జనతా పార్టీ అదేమి కొత్త పార్టీ, యువత పార్టీగా దాని వెనకాలను నడిపిస్తుందంతా మొత్తం సీనియర్లే. అరవింద్ కేజ్రీవాల్ దాన్ని ఎప్పుడు ఆయన బుట్టలో వేసుకుంటాడు? మొత్తం దేశవ్యాప్త ఉధృతంగా ఉద్యమం అయిపోయిన తర్వాత మా వాళ్ళే వాళ్ళందరినీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేర్పించుకొని ఈ ఉద్యమం అంతా ఇంత మంచి ఆలోచన చేశాం మేము, మాకు ఓటేయండి అని, నేను ప్రధానమంత్రి అని అప్పుడు ముందుకు వస్తాడు కేజ్రీవాల్. అప్పుడు వస్తాడు. సో ఇదంతా మన పెద్ద ఆయన లాగా మొత్తం ఉద్యమం అయిపోయిన తర్వాత తీసుకుంటాడు ఆల్రెడీ. సో దాన్ని వీళ్ళు పసిగట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బీజేపీ చాప్టర్ అయిపోయింది. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ రాబోయే 25 సంవత్సరాల్లో కనపడదు. వాళ్ళంత దేశద్రోహ పార్టీ ఏది లేదనేది రాబోయే రోజుల్లో త్వరలో మన టీవీలో ఇంటర్వ్యూలో చాలా చెప్పినప్పటికీ దాన్ని ప్రజలు ఆలకించలేదు. ఇప్పుడు నేను తల్లి గర్భాన పుట్టలేదు అని నరేంద్ర మోడీ అంటే ఎన్ని చెప్పుకున్నా మాకు అభివృద్ధి చూపిస్తున్నారు, రోడ్లు కానీ, హైవేలు కానీ, కనెక్టివిటీ కొన్ని హైవేలు. ఇవాళ హైవే వేస్తే నెల రోజుల లోపల అది కుట్టుకుపోతుంది. చూపిస్తాం మీకు. నరేంద్ర మోడీ ఇనాగ్రేషన్ చేసిన డేట్కి 29th డే రోడ్డు లారీ దిగబడిపోయింది. ప్రారంభోత్సవం చేసిన 29వ రోజున. సో భారీ స్థాయిలో అవుతుంది, దాంట్లో డౌటే లేదు. సో దేశాన్ని సర్వనాశనం చేసి పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రాంతీయ పార్టీలు కానీ కౌంటర్ చేయాలంటే వాళ్ళు ఎత్తుకున్న కాజ్ కంటే కూడా ఈ పెద్ద కాజ్ ఎత్తుకోవాలి. వాళ్ళ చేతికి అందిన బ్రహ్మాస్త్రం ఏంటంటే వాళ్ళ క్యాడర్ని నరేంద్ర మోడీ డిగ్రీల మీద విచారణ చేపట్టండి అని లెటర్స్ రాయించాలి. అప్పుడు ఏమవుతుంది, యువత ఆ ఉద్యమాన్ని పైకి తీసుకుంటారు. అలాగే ఇక్కడ పిల్లలు వెళ్ళి దెబ్బలు తింటాం ఏ తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు. నేను తల్లిదండ్రులు కూడా ఒక విషయం చెప్తున్నా. మీ పిల్లలు ఈ ఉద్యమాలు వెళ్ళి అక్కడ ధర్నాలు చేసి దెబ్బలు తిని కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని తలకాయలు పగలగొట్టుకొని ఫైరింగ్ అయితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి మీరు మోడీ మీద వ్యతిరేకత కరెక్టే, నీట్ పేపర్ లీక్ అయింది కరెక్టే, అడగాల్సింది ప్రధాన్ రాజీనామా కాదు, మనం డైరెక్ట్ మోడీ రాజీనామా అడుగుతాము,
మనందరం కలిసి ఈ లెటర్స్ రాద్దాము, మన ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురు, మన లెటర్స్ రాద్దాము అని తీసుకెళ్ళి లెటర్స్ తీసుకెళ్ళి నువ్వు పోస్ట్ చేసి రానా అని పిల్లోడికి ఇస్తే ఆ పిల్లోడికి ఇది ఒక శాంతియుతమైన, ఇది కూడా పాసిబులే కదా అని వాళ్ళు ఏం చేస్తారు, రోడ్డు మీదకి వెళ్లకుండా వాళ్ళని నివారించవచ్చు. తమ పిల్లల మీద లాఠీలు పడకుండా తల్లిదండ్రులు ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకోవచ్చు. సో రాజకీయ పార్టీలు అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు కోసము పిల్లలు రోడ్డు ఎక్కకుండా, లాఠీ దెబ్బలు తినకుండా, తలకాయల బద్దలు కట్టకుండా ఈ కార్యాచరణ చేపట్టాలి. ఎవరికైనా సరే ఆ లెటర్ ఫార్మాట్ కావాలంటే నాకు ఈమెయిల్ చేస్తే నేను పంపిస్తాను. నా ఈమెయిల్ ఐడి వచ్చి dicsochi@gmail.com. ఆ కార్యాచరణ చేపట్టండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మోడీ వెళ్ళిపోతాడు. ఆ లెటర్లు రాయడం మొదలు పెడితే ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్లో మీకు వందలాది మంది క్యూలో కనబడితే ఆగస్ట్ సెప్టెంబర్, నాకు తెలిసి స్వాతంత్ర దినోత్సవం నాటికి జెండా ఎగరేసేది మోడీ కాదు, వేరే ఎవరో అవుతారు. అవకాశం ఉంది దానికి. ఇప్పుడు మీరు అన్నారు కాక్రోచ్ జనతా పార్టీ బలపడుతుంది యుత్తుతో అని చెప్పి. ఆ కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చే యువత అంతా ఓట్లుగా మారే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ రోజున ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ అన్న పరిస్థితికి దాని తర్వాత పరిస్థితి అంతెందుకు, నేను 13వ తారీఖు నాడు బెంగళూరు వెళ్ళాను. 13వ తారీఖు నాడు బెంగళూరు వెళ్తే సౌరవ్ దాస్ని కలవడానికి ఎవరూ లేరు, నేను తప్ప. నేను ఒక్కడిని తప్ప ఎవరూ లేరు. బెంగళూరులో కాక్రోచ్ జనతా పార్టీలో చేరతామని వచ్చిన ముగ్గురు చేరిన వాళ్ళు ఉన్నారు, ప్రెస్ వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కడిని తప్ప ఎవరూ లేరు. 13 జూన్ 2026, 14 జూన్ ప్రకాష్ రాజ్ నేను అక్కడికి వస్తున్నాను అన్నాడు. వర్షం మామూలు వర్షం కాదు, అయినప్పటికీ 2-3 వేల మంది ఉన్నారు అక్కడ. సో ఎంతమంది వచ్చి దాంట్లో చేరుతున్నారు అనే దాని మీద ఎటువంటి సత్ఫలితాలు ఇస్తుంది అనేది మనకి ఒక ఉదాహరణ ఇది. అలాగే సోనం వాంగ్చుక్ రాకముందర లేదు, సోనం వాంగ్చుక్ వచ్చిన తర్వాత కూడా ఆయన నిరాహార దీక్ష చేసినప్పటికీ లేదు. నిరాహార దీక్ష వారం రోజులు 10 రోజులు ఉన్నంత ప్రభావం 20 రోజులకి చాలా 10 అయిపోయింది. అట్లా రాను రాను పార్టీ నాయకులు వచ్చి వాళ్ళని కలుస్తున్నప్పుడు ఇది ఉద్యమం ఇంకా పెరుగుతుంది. సో రేపు పొద్దున వాళ్ళు ఒక పార్టీ అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వాళ్ళు సాధించారనుకోండి, ఖచ్చితంగా అద్భుతమైన విజయం. సో ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొమ్ములు విరిచి ఒంగోబెట్టి కూర్చోబెట్టారు అంటే ఇదొక రాజకీయ పార్టీ అనేది వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం ఓన్లీ బీజేపీని టార్గెట్ చేయడమేనా? పంజాబ్లో పేపర్ లీకుల గురించి అడుగుతుంటే ఎందుకు మొహం తిప్పుకుంటుంది కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్న ముగ్గురు ప్రధాన నాయకులు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి చెందినవాళ్ళు. అప్పుడు యువత ఆలోచించాలి కదా, ఓన్లీ బీజేపీని టార్గెట్ యువతకి తెలియాలి కదా, చెప్పాలి కదా. విపక్షాలు చెప్పాలంటే భయపడుతున్నాయి. అంటే ఈ రోజున వాళ్ళకున్న ప్రజాదరణకి వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజాదరణ ఇప్పుడు విపక్షాలు చెప్పాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడుగుతుంటే దాని గురించి తర్వాత మాట్లాడదాం చెప్పి మొహం తిప్పేసుకుంటాడు మైకుల ముందు. ఆ వీడియోలు వీళ్ళు చూడరా? అంటే అంత ఆలోచించే శక్తి మన యువతకు లేదా? అసలు మన తెలుగు యువత గురించి తెలుగు యువత గురించి దేశ యువత కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగాల్సింది, నాలాంటి ఏమడుగుతాడు, దీప్కే నువ్వు ఏం చేస్తున్నావు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడుగుతున్నావు కదా, పంజాబ్ లో ఎవరైతే మంత్రులు పేపర్ లీక్ కారణమయ్యారో వాళ్ళ పేరు యాడ్ చేస్తేనే నీలో నిజాయితీ ఉంది, అదే కదా, లేకపోతే లేదు అని అడగాలి. అడిగినప్పుడే అది బయటకు వస్తుంది. అవును. అని నేను చెప్పేది ఏంటంటే పంజాబ్ రాష్ట్రం గురించి ఎత్తినప్పుడు ఆ ప్రధాన అధ్యక్షుడు దీప్కే ఎవరైతే ఉన్నారో దాని గురించి తర్వాత మాట్లాడని చెప్పి మొహం తిప్పేసుకుంటున్నాడు. ఆ వీడియోలో యువత చూడట్లేదా అంటున్నాను. అది ఎక్కడ రావట్లేదు కదా. ఇప్పుడు యువతకి ఏంటంటే వాళ్ళకి యువత ఎప్పుడు దాడికి ఇష్టపడతారు, మోడీ మీద దాడిని ఇష్టపడుతున్నారు. మోడీ మీద దాడిని ఇష్టపడుతున్నప్పుడు ఇది కూడా తీసుకొస్తే ఇది కూడా కరెక్టే అంటారు, కానీ దాన్ని దాచేస్తుంది. అంటే ఇక్కడ స్పష్టంగా మనకేం కనబడుతుందంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక ఎక్స్టెన్షన్ అనేది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ జంజీ ఓట్లు గెలవాలంటే రాజకీయ పార్టీలు ఎలా చెప్పాను ఇందాక, జంజీకి మించి ఏదన్నా చెయ్యాలి. జంజీ అంటే ఓట్లు జంజీవే. కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్న ఆదరణని వీళ్ళు సాధించాలంటే కాక్రోచ్ జనతా పార్టీకి మించి ఏదైనా చేయాలి. అందుకనే కాక్రోచ్ జనతా పార్టీ ఏమడుగుతుంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడుగుతుంది. మీరు మోడీ రాజీనామాకు అవకాశం ఉన్నప్పుడు ఆ కార్యాచరణ చేపట్టండి. ఇప్పుడు కేసీఆర్ గారు కానీ, లేకపోతే కేటీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా బీజేపీకి వ్యతిరేకంగా
ఇంకా సమయం తీసుకోవచ్చు, వెయిట్ అండ్ వాచ్ పొజిషన్లో ఉంటారు. మోడీకి ఎప్పుడైతే ఆదరణ తగ్గుతుందో ఆయన మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక వీళ్ళైతే కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు మౌనంగానే ఉంటారు. సో ఆయన తెర వెనక నుంచి అయినా సరే లెటర్లు రాయండి అని క్యాడర్కి ఇండైరెక్ట్గా సంకేతాలు ఇచ్చారనుకోండి, ఎప్పుడైతే ప్రజలు లెటర్స్ రాయడం మొదలు పెడతారో అప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేసేది పోరాటానికి కౌంటర్ చేయొచ్చు. లేదు కాక్రోచ్ జనతా పార్టీ బలపడింది అనుకోండి, ఏక్కు మేకై కూర్చుంటుంది, వీళ్ళు లాక్కోలేక పిక్కోలేక చావాలి. సరే, ఈ ఉద్యమంతో 2029 ఎలక్షన్లో జంజీ ఓటర్లు గేమ్ చేంజర్లుగా మారబోతున్నారా? ఈ ఉద్యమం ఎంతకాలం కొనసాగుతుంది అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారనుకోండి, రాజీనామా చేస్తే దాని తర్వాత కార్యాచరణ ఏంటి కాక్రోచ్ జనతా పార్టీది, నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. అది యువతకు సంబంధించిన విషయం అయితే యువత కనెక్ట్ అవుతారు, యువతకు సంబంధం కాని విషయం అయితే పెద్దగా ఆదరణ చూపించరు. అదొకటి ఉంది. లేదు సిరీస్ ఆఫ్ ఇంకోటి అని కార్యాచరణ చేసుకుంటూ ముందుకెళ్ళింది అనుకోండి కాక్రోచ్ జనతా పార్టీ, ఖచ్చితంగా బలపడుతుంది. దాన్ని కౌంటర్ చేయాలంటే ఇతర పార్టీలు కాక్రోచ్ జనతా పార్టీకి మించిన పోరాటాలు చేయాలి, లేకపోతే వాళ్ళ దగ్గర వేరే గత్యంతరం ఉండదు. అసలు ఈ జంజీ ఏం కోరుకుంటుంది అంటే అనేది ఓట్ బ్యాంక్. ఈ జంజీ ఉద్యమాలతో అంటే ఈ ఉద్యమనే కాదు, అసలు ఈ జంజీ ఏం కోరుకుంటుంది? ఉద్యోగాలు కోరుకుంటుందా, అభివృద్ధి కోరుకుంటుందా, లేదా ఉచిత పథకాలు కోరుకుంటుందా? జంజీ ఉచిత పథకాలు ఎప్పుడు జంజీ కోరుకోదు. జంజీ ఎప్పుడు మెరుగైన విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలే కోరుకుంటుంది. ఈ 30 దాటిన వాళ్ళు మాత్రమే ఉచితాలు కోరుకుంటారు. ఉచితాలు ఇచ్చేది కూడా వాళ్ళకి 50 దాటిన వాళ్ళకే కదా ఉచితాలు ఇచ్చేది. సో ఉచితాలు కోరుకునేది జంజీ కాదు. జంజీ కష్టపడి తమ స్వయం కృషితో తాము బాగుపడి దేశాన్ని కూడా బాగు చేయాలనే ఉద్దేశం ఉన్నది జంజీ. జంజీ వేరు, కాక్రోచ్ జనతా పార్టీ వేరు. జంజీ అనేది ఓటు బ్యాంక్, యువ రక్తం. వాళ్ళ కోరిక ఏంటి? నేను కష్టపడాలి, నాకు ఉపాధి అవకాశాలు రావాలి, నాకు ఆపర్చునిటీస్ రావాలి, నేను ఎదగాలి, నాతో పాటు నేను ఎదగడం వల్ల దేశం ఎదగాలి అనేది వాళ్ళ తపన. ఆ తపనని సిజేపీ పట్టుకుంది. ఇప్పుడు దానిని విపక్షాలు విస్మరిస్తే భూస్థాపితం అయిపోతాయి విపక్షాలు. విపక్షాలు అంటే ఇంక్లూడింగ్ బీజేపీ, ప్రస్తుత రాజకీయ పార్టీలన్నీ. ఇప్పుడు ఢిల్లీతో పాటు మిగతా రాష్ట్రాలన్నీ కూడా జంజీ కిడ్స్ అందరూ బయటకు వచ్చి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో జంజీ కిడ్స్ బయటకు రాకపోయినా, కనీసం వాళ్ళు బయటకు రాకపోయినా చాలా విద్యార్థి సంఘాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఎందుకు బయటకు వచ్చి సపోర్ట్ చేయట్లేదు? లేదా కనీసం ఇది తప్పు, మేము దాన్ని అపోజ్ చేస్తున్నాం, కనీసం దాని గురించి కూడా ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు, అసలు ఈ నీట్ పేపర్ ఎగ్జామ్ ఇష్యూని తీసుకొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని తీసుకొచ్చింది ఎవరు? మొట్టమొదట ఎన్ఎస్యుఐ రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో చేసిన పోరాటాలు మామూలుగా. వాటర్ క్యానన్స్ ఎంపీ ఎవరు? సచిన్ పైలట్ మీద వాటర్ క్యానన్స్ అయితే ఆయన కొట్టుపోయాడు అవతలకి. ఎప్పుడు ఇది? అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడక ముందర అప్పటి నుంచి జరుగుతుంది పోరాటం. ఎస్ఎఫ్ఐ కూడా చేస్తూనే ఉంది, ఐసా చేస్తుంది, ఏఎస్ఎఫ్ చేస్తుంది. కానీ ఇవి ప్రజల దృష్టిని అంత ఆకర్షించలేదు, ఎందుకంటే అవన్నీ రొటీన్. మనకు కొత్తగా ఎంత పాతకు రోత అన్నట్టు సిజేపీ వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పోరాటాన్ని, వాళ్ళు చేసిన అజెండాని వీళ్ళు హైజాక్ చేశారు. చేయటం అయితే వాళ్ళే మొదలు పెట్టారు. స్టార్ట్ చేసింది నీట్ పేపర్ లీక్ మీద ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావాలని మొదలుపెట్టింది ఎవరు? మొట్టమొదట ఎన్ఎస్యుఐ. అలాగే ఈ నీట్ అనేది రద్దు చేయాలి అనేది మొదలుపెట్టింది ఎవరు? ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్. వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు, కానీ వాళ్ళ పోరాటాలు మనకు కనపడలేదు. ఎందుకంటే రొటీన్, వాళ్ళు ఎప్పుడు ఏదో చేస్తూ ఉంటారులే, దాంట్లో ఇది ఒకటి అనుకున్నారు. కానీ ఇదేదో కొత్తగా ఉంది, ఆ మధ్య ఏదో షవర్ మోస్తే అందరు దానికోసం ఇవ్వబడ్డారు కదా, అట్లాగే ఇది కూడా. సరే, అసలు రాజకీయ పార్టీలు యువతకు అవకాశం ఇస్తున్నాయా? యువ నాయకులు అని చెప్తున్నారు, కానీ ఈ పదవులు కానీ, గెలిచిన పార్టీ కానీ మంత్రి పదవులు కానీ, ఎమ్మెల్యే పదవులు కానీ యువతకి ఇస్తున్నాయా? యువతకి ప్రాధాన్యత ఇస్తున్నాయా? యువతకి ఎప్పుడైనా సరే ప్రాధాన్యత ఎప్పుడు వస్తుందంటే కొత్త పార్టీలో అవకాశం వస్తుంది. కొత్త పార్టీలు, ఫర్ ఎగ్జాంపుల్ మనం టీఆర్ఎస్ వచ్చింది అనుకోండి, దాంట్లో కొత్త వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. అట్లాగే పవన్ కళ్యాణ్ నిజంగా తెలుగుదేశం తొత్తు కాకుండా సొంతంగా పార్టీ బినామీ కాకుండా ఉన్నట్టయితే అతను కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి కొత్త వాళ్ళని ముందుకు నడిపించే అవకాశం ఉండేది. సో పాత పార్టీలే మార్చి వస్తుండడం వల్ల యువతకు అవకాశాలు రావట్లేదు. యువతకు అవకాశాలు వచ్చినా కానీ వాళ్ళు ఒక రాజకీయ నాయకుడు కొడుకో మనవడో అవుతున్నారు తప్ప కొత్త తరం నాయకులకి, అంటే రాజకీయాలకు సంబంధం లేని కొత్త యువలకి వారికి అవకాశం కష్టంగా దొరుకుతుంది.
సో అది ప్రస్తుతం ఉన్న ట్రెండ్. అంటే ఇప్పుడు యువత ఆ, నిజంగా ఉద్యోగ అవకాశాలు కోరుకుంటున్నాయా, లేదా రాజకీయ నాయకులు చెప్పే ఉత్తత్త మాటలు విజన్ అనే మాటలో ట్రాప్లో ఉంటున్నారా? యువత ఎప్పుడు డెఫినెట్గా ఉద్యోగ అవకాశాలే కోరుకుంటాయి. యువత ఎవరైనా సరే వ్యక్తి తనలో ఉన్న నైపుణ్యాన్ని, తనలో ఉన్న టాలెంట్ని తీసుకొచ్చి తను ఏదో ఏదో నిరూపించాలి, ఏదో సాధించాలి అనే కసి ఏదైతే ఉందో మీకు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా సరే నేను నాలో ఉన్న ప్రతిభని చూపించాలి, నా టాలెంట్ని చూపించాలి అనే కసి వాళ్ళలో ఉంటుంది. ఆ టాలెంట్కి రాజకీయ నాయకులు చేయూతనందించి లేదా వాళ్ళ కసిని పసిగట్టి వాళ్ళకి అవకాశాలు కల్పించినప్పుడే వాళ్ళు ఎదిగినందుకు దేశం ఎదుగుతుంది. వాళ్ళని ఎప్పుడైనా సరే చంపేస్తే దేశం అభివృద్ధి అనేది ఇది కాదు. సో వాళ్ళ యువత ఎప్పుడు కోరుకుంటుంది, కానీ రాజకీయ నాయకులు ఆ అవకాశాలు ఇస్తున్నారా లేదా అనేది మనం చూడాలి. అంటే ఇప్పుడు చాలామంది యువత సోషల్ మీడియాతోనే వాళ్ళ టైంని కిల్ చేసుకుంటున్నారు, వాళ్ళలో ఉన్న స్కిల్ని సోషల్ మీడియాలో చూపిస్తాకే పరిమితం చేస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా విదేశాల్లో వాళ్ళు చూసే మన ఐటీ విద్యార్థులకు ఇచ్చే ప్యాకేజీలు చూస్తుంటే 5 కోట్లు 3 కోట్లు అలాంటి ప్యాకేజీలు ఇచ్చి విదేశీ అమెరికా కంపెనీలు మన యువతను తీసుకెళ్తుంటే మన దగ్గర టాలెంట్ లేక కాదు. టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడూ వాటి జోలికి పోడు. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా పిచ్చి వల్ల, అంటే దేశమంతా మీకు ఈ నీటి ఉద్యమంలో పోరాడుతుంటే వీళ్ళు సోమరిపోతుల్లాగా చవట సన్నాసి దద్దమ్మల్లాగా ఇంట్లో తొంగున్నారు ఆంధ్రప్రదేశ్ యువత. తెలంగాణలో అయినా సరే పోరాటాలు జరుగుతున్నాయి కొద్ది గొప్ప, కానీ ఆంధ్రప్రదేశ్లో అందరూ చచ్చిన జీవచ్చావల్లాగా బతుకుతున్నారు. ఏంటి అంటే సినిమా కులం అనే ప్రభావం వాళ్ళ మీద ఉంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిలిపిస్తాడో అప్పుడే వెళ్ళాలి, ఎప్పుడైతే బాలకృష్ణ పిలిపిస్తాడో అప్పుడే వెళ్ళాలి అనే దీంట్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి భవిష్యత్తుకి ఏం కావాలో వాళ్ళకి అసలు ఆ స్పృహ లేదు వాళ్ళకి. సో వాళ్ళు చెప్తున్నాం కదా, వ్యక్తి పూజ మానసిక రోగులుగా ఉన్నారు వాళ్ళు. సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా అంధకారంగా ఉంది. ఎప్పటి వరకు అయితే యువత నా పిల్లలు, నా భవిష్యత్తు, నా రాష్ట్రం అనే భావన రాకుండా నా సినిమా నటుడు, నా కుల నటుడు అని, నా కుల నాయకుడు అనే భావన ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేదు. ఇప్పుడు మన భారతదేశంలో కావచ్చు, లేదా మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇప్పటి వరకు మతం లేదా కులం అనేది విషబీజం ఎక్కువ ఉంది. ఇప్పుడున్న యువతలో కూడా అదే ఉందా, లేదంటే కనుక ఇప్పుడు మారుతున్నారంటారా? మతం అనేది బీజేపీ చూపించింది. అసలు బీజేపీని మించిన దేశద్రోహ పార్టీయే లేదు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో భారతదేశ స్వాతంత్రానికి వ్యతిరేకంగా పనిచేసింది ఆర్ఎస్ఎస్. అసలు దేశ విభజనకి కారణం ఎవరంటారు? బీజేపీ ఏమంటుంది? కాంగ్రెస్ కొట్టింది అంటది. కానీ ఆ నీచమైన ఆలోచన, ఆ దగుల్బాజీ ఆలోచన వచ్చి మొదలుపెట్టింది ఎవరు? 1937లో హిందూ మహాసభ డిక్లరేషన్ ఏంటి అని మీరు గూగుల్లో కొట్టండి. హిందూ మహాసభ అని ఒకటి ఉండేది, దానికి అధ్యక్షుడు సావర్కర్. సావర్కర్ ఏం చెప్పాడు? 1837లో 1937 హిందూ మహాసభ డిక్లరేషన్ మీకు కొడితే ఆ తీర్మానాలు మీకు వస్తాయి. ఆ తీర్మానంలో ఏం చెప్పాడు? హిందువులు ముస్లింలు కలిసి ఉండటానికి సాధ్యం కాదు, కాబట్టి హిందువులకు వేరే దేశము, ముస్లింలకు వేరే దేశం కావాలి అని సావర్కర్ ప్రతిపాదించాడు. సావర్కర్ ఎవరు? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త. అసలు అప్పుడు భారతీయ జనతా పార్టీ లేదు కదండి. అవును, హిందూ మహాసభ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ పుట్టింది. ఏ ఇంట్లో పుట్టింది ఆలోచన? ఆ ఇంట్లో 4-5 అన్నదమ్ములు ఉంటే ఆ ఇంట్లో పుట్టిన ఆలోచన, అందరి ఆలోచన అదే కదా. దేశ విభజనకి మూలం బీజం వేసింది ఈ హిందుత్వవాదులు. ఆ తర్వాత దాన్ని గట్టిగా పట్టుకుంది ఎవరు? జిన్నా. అవును, మాకు కావాలి మొదలెట్టింది వీడు. ఈరోజు ఏం చెప్తారు వీళ్ళు? కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజించారు. అయిపోయిందా? భారతదేశం స్వాతంత్ర పోరాటంలో ఉంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ ఎవరు? భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు. అతను బెంగాల్ అసెంబ్లీలో, అంటే స్వాతంత్రం రాకముందర కూడా బెంగాల్ అసెంబ్లీలో అతను ఫైనాన్స్ మినిస్టర్. ఎవరితో ఫైనాన్స్ మినిస్టరు? ముస్లిం లీగ్తో. ముస్లిం లీగు హిందూ మహాసభ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి బెంగాల్ ప్రావిన్స్లో. దాంట్లో ఈయన ఫైనాన్స్ మినిస్టర్. ఈయన ఫైనాన్స్ మినిస్టర్ ఒక తీర్మానం చేసి బ్రిటిష్ రాణికి లెటర్ రాస్తాడు.
స్వాతంత్ర పోరాటాన్ని ఉక్కుపాదంతో అణిచివేయండి, ఎటువంటి దయాదాక్షిణ్యాలు చూపించకండి అని లెటర్ రాసింది ఎవరు? శ్యామప్రసాద్ ముఖర్జీ. వీళ్ళు దేశభక్తి గురించి మాట్లాడతారు, వీళ్ళకించే మించిన దేశద్రోహం లేరు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి యువతనందరినీ ఆర్మీలోకి ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరమని చెప్తుంటే, ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరద్దు, బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆజాద్ హింద్ ఫౌజ్కి వ్యతిరేకంగా పోరాడమని పిలిపించింది శ్యామప్రసాద్ ముఖర్జీ, సావర్కర్. వీళ్ళు దేశభక్తి గురించి మాట్లాడతారు, మన నోట్లో ఏలేసుకొని చీకుతా ఇంటా ఉన్నాం. వీళ్ళని మించిన దేశద్రోహులు లేరు. హిందూ ముస్లిం అనేది తీసుకొచ్చింది కేవలం రాజకీయ లబ్ధి కోసమే. అంటే 500 సంవత్సరాల క్రితము ఛత్రపతి శివాజీ ఔరంగజేబు ఉన్నప్పుడు హిందూ ముస్లిం అని గొడవలు లేవంటారా? ఛత్రపతి శివాజీ ఎవరు? మరాఠీ రాజు, హిందూ. ఆయన ఆర్మీ జనరల్స్లో 21 మందిలో 13 మంది ముస్లిమ్స్. మీకు తెలుసా? ఇక్కడ విషయం ఏంటంటే, ఇది మీకు తెలుసా? చెప్పేది హిందువుల మీద పోరాడింది, దాని గురించి మాట్లాడుతున్నా. అసలు 500 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం జరిగిన మన స్వతంత్ర ఉద్యమం గురించే సరైన ఆధారం లేకుండా తారుమారు చేశారు అంటున్నారు. 500 సంవత్సరాల క్రితం నిజంగానే ఈయన దానిలో హిందువులు ముస్లిమ్స్ ఉన్నారా, లేదంటే ఔరంగజేబు దగ్గర హిందువులు పనిచేశారని చెప్తారు. అది నిజమేనా, లేదా చరిత్రను తారుమారు చేశారా? శివాజీని అరెస్ట్ చేసింది ఎవరు? ఔరంగజేబు రాజు. శివాజీని అరెస్ట్ చేసింది ఎవరు? నేను అదే ఎవరు పేరు చెప్పండి. రాజా మాన్సింగ్. ఎవడు? హిందువా ముస్లిమా? రాజా మాన్సింగ్ అంటే హిందువే. ఎవరిని అరెస్ట్ చేశాడు? శివాజీ. హిందువా ముస్లిమా? నేను అదే చెప్తున్నాను. హిందూ ముస్లిం గొడవ లేదండి. ఇక్కడ నిజంగానే అలా జరిగిందా, ఆయన అరెస్ట్ చేశాడా? చరిత్ర చదవమంటున్నా నేను. అది తారుమారు చేశారా? లుచ్చానా కొడుకులు, బీజేపీ లుచ్చానా కొడుకులు చెప్పిన చరిత్ర కాదు. వాట్సాప్ లో వచ్చింది చరిత్ర కాదు. ఈ నీచ్ కమింగ్ కుత్తేగాళ్ళు చెప్పేది చరిత్ర కాదు. చరిత్ర చదవండి. 1947 నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ సోషల్ బుక్ లో ఏదైతే ఇచ్చారో అది చరిత్ర అంటారా మీరు? చరిత్ర ఏముందో చదవండి, చరిత్ర పుస్తకాల్లో చదవండి. నేను అదే శివాజీ రాసిన లేఖలు ఉంటాయి, ఔరంగజేబు రాసిన 1947 నుంచి అదే ఔరంగజేబు రాసిన లేఖలు ఉంటాయి కదా, శాసనాలు ఉంటాయి కదా, అవి చదవండి. 1947 నుంచి 1983 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సోషల్ మీడియా బుక్ లో మనకి ఆ సోషల్ సబ్జెక్ట్ ఉంటుంది, దేనిలో ఏది సోషల్ సబ్జెక్ట్ లో మనకి ఇచ్చారో అదే చరిత్ర అంటారా మీరు? అది చరిత్ర. ఇప్పుడు చరిత్ర ఇప్పుడు మేము పుస్తకాల్లో రాసింది నమ్మొద్దు, బీజేపీ చెప్పింది నమ్మొద్దండి. శివాజీ ఏం చెప్పాడు అది నమ్మాలి కదా మీరు. శివాజీని ఔరంగజేబు బంధించి ఆగ్రా జైల్లో పెట్టారు. శివాజీని తప్పించింది ఎవరు? అది ఎందుకు చెప్పరు? శివాజీ జైలు నుంచి తప్పించుకున్నాడు కదా, తప్పించింది ఎవరు? మెహదీ మెతర్, ముస్లిం. శివాజీ తప్పించినందుకు అది ఏంటి శిక్ష? మరణ శిక్ష. ఆయన ఔరంగజేబు కొడుకుంటారు, నిజమేనది? ఎవరు? ఔరంగజేబు కొడుకు కాదు తప్పించింది. శివాజీ అనుకూలుడు మెహదీ మెతర్ అనే వ్యక్తి శివాజీని ఔరంగజేబు జైలు నుంచి తప్పించాడు. అంటే అతని ప్రాణం పోతుందన్నా సరే శివాజీని తప్పించాడు. ముస్లిం. ఈ దొంగ నాటకాలు ఆడబాకండి. ఈ బీజేపీ వచ్చే నీచ్ కమిన్ కుత్తేగాళ్ళు చెప్పేది కాదు వాస్తవం ఏంటో చరిత్ర పుస్తకాలు చదివితే తెలుస్తుంది. ఓకే, మొత్తం జనరేషన్ మారుతుంది, టెక్నాలజీ మారుతుంది. ఇప్పుడు మారుతున్న ఏఐ టెక్నాలజీ వల్ల యువతకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి అంటున్నారు. సో మారుతున్న సమీకరణాలు లేదా మారుతున్న టెక్నాలజీ వల్ల యువత ఈ ఐటీ ఉద్యోగాల మీద కాకుండా ఇంక ఎటువైపు వెళ్తే బాగుంటుంది అంటారు? ఏ టెక్నాలజీ కంటే కూడా ఇప్పుడు మన దేశ జనాభా చైనా జనాభా ఒకటే. దాటిపోయింది కూడా ఒక పద్ధతి దాటాం కూడా. చైనా ఎక్కడుందో మనం ఎక్కడున్నాం. చైనా రోబోట్లు తయారు చేస్తుంది. అవును, రేపొద్దున రాబోయే రోజుల్లో సొంతంగా సూర్యుని కూడా తయారు చేస్తున్నారంట వాళ్ళు. రాబోయే రోజుల్లో చైనా రోబోట్లు ఇంట్లో పని మనిషి కావాలనుకోండి, పని మనిషిని పెట్టుకోరు, చైనా నుంచి వచ్చిన రోబోట్లు పెట్టుకుంటారు. అవును, ప్లగ్ చేస్తే ఛార్జింగ్ పెడితే అయిపోయింది, అది అన్ని పనులు చేస్తుంది. అవును. మీకు కార్పెంటరీ కానీ మేసనరీ కానీ పొలాలు ఇప్పటికే ఆల్రెడీ వరి కోత మిషన్లు అవన్నీ వచ్చేసిన పొలాల్లో నాట్లు వేయటం కానీ ఇవన్నీ కూడా యంత్రాలు చేస్తాయి. మనుషులు అవసరం లేదు. సో వీటి మీద బతికే మనుషుల బతుకులు ఏంటి, ఆధారం ఏంటి, వాళ్ళు ఏం చేసి మనం ఏం ఆలోచిస్తున్నాము? గోమూత్రం తాగితే ఏంటి, ఆవు పేడ తింటే పవిత్రం, క్యాన్సర్ పోద్ది అనే స్టేజ్లో మనం ఉంటే అట్లా ఉన్నాం. మనం ఎప్పటి వరకు మన సాఫ్ట్వేర్ మన బుర్రలో ఉన్న సాఫ్ట్వేర్ మనం అప్డేట్ చేసుకున్నంత వరకు మన దేశం అధోగతి పాలవక తప్పదు. అధ్వానమైన రోజులు రాబోయే రోజుల్లో ఉన్నాయి. భారతదేశం పరిస్థితి చాలా దయనీయంగా ఉండబోతుంది. ఈ రోజున కూడా మనము మూర్ఖంగా శాస్త్రాలను నమ్మి అవన్నీ మా శాస్త్రాల్లో ఎప్పుడో ఉన్నాయి
అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 0 కనబెట్టింది ఆర్యభట్ట అంటారు. ఆర్యభట్ట ఇప్పుడు 7వ శతాబ్దం, 13వ శతాబ్దం నాకు ఎగ్జాక్ట్ తెలియదు, పుట్టాడు ఆయన. అశోకుడి కాలంలో శిలాశాసనాలు ఉన్నాయి కదా, అందులో 0 లేదా? అందులో 0 లేదా? ఉంటుంది, ఎందుకుంటుంది? మరి 0 లేకపోతే ఎట్లా? ఆర్యభట్ట దాకా మరి అశోకుడు అంటే ఎప్పుడు? ఆర్యభట్ట కంటే 1000 సంవత్సరాల ముందర, 1200 సంవత్సరాల ముందర. మరి అప్పుడు ఆయన 0 ఎట్లా రాశాడు? 0 బదులు ఒక చుక్క ఉండేది, లేకపోతే చిన్న సున్నా ఉండేది. అది కన్ఫ్యూజ్డ్గా ఉండేది. కాబట్టి ఇవన్నీ మానేసి 0 పెట్టాలి అని చెప్పింది ఆర్యభట్ట. 0 లేకపోవటం కాదు, 0ని ఎలా చెప్పాలి అని చెప్పింది ఆర్యభట్ట. కొంతమంది ఏం చెప్పేవారు? చుక్క పెట్టేవారు, కొంతమంది గీత గీసేవారు, కొంతమంది చిన్న సున్నా చుట్టేవారు. 3 రకాలుగా చెప్పేవారు. 3 రకాలుగా చెప్పేది కాదు, ఇది స్టాండర్డైజ్ చేద్దామని చేసింది ఆర్యభట్ట. సో 0ని కనిపెట్టింది ఆర్యభట్ట కాదు, 0ని ఎలా ప్రకటించాలి, ఎలా వ్యక్తపరచాలి అని చెప్పింది మాత్రమే ఆర్యభట్ట. ఇప్పుడు యువత చదువులు అయిపోయిన తర్వాత, చదువులు పూర్తి చేసిన తర్వాత ఉన్న ప్రాంతాలు కాకుండా పక్క ప్రాంతాలకు వెళ్ళడం, పక్క రాష్ట్రాలకు వెళ్ళడం, లేదా పక్క దేశాలకు వెళ్ళడం వెళ్ళాల్సి వస్తుంది కొన్ని ప్రాంతాల్లో. అంటే అక్కడ ఖచ్చితంగా రాజకీయ నాయకుల వైఫల్యమా, ప్రభుత్వాల వైఫల్యం అంటారా? ఆంధ్రప్రదేశ్లో అయితే పూర్తిగా రాజకీయ నాయకుల వైఫల్యం. ఆంధ్రప్రదేశ్ని ద్రోహం చేశారు. మన రాష్ట్రానికి విభజన తర్వాత మనకు వచ్చిన అద్భుతమైన అవకాశం ప్రత్యేక హోదా, దాని మీద కాంప్రమైజ్ అయిపోయారు రాజకీయ నాయకులు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఈ 12 ఏళ్ళలో ఒక రేంజ్లో ఉండేది. చంద్రబాబు నాయుడు మా ప్రత్యేక హోదా ఒక్కర్లేదు, ప్యాకేజీ చాలన్నది. అది ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం. కన్న తల్లి కడుపులో గుణపం దింపాడు చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం. అమరావతి పోలవరంలో డబ్బులు దండుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు. సార్, ఇప్పుడు డిగ్రీ పూర్తయిన వాళ్ళు చాలామంది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఎందుకు చిన్న చిన్న జాబ్స్, చాలా చిన్న చిన్న జాబ్స్ ఉన్నాయి, వాటి వైపు వెళ్లకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కావాలని చెప్పి ఎందుకు కూర్చుంటున్నారు? ఎందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తున్నారు? ఉన్న దానిలోనే ఎందుకు వాళ్ళు సర్వే అవ్వలేకపోతున్నారు? లేదా మేము ప్రభుత్వ ఉద్యోగాలే కావాలి, మాకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే వరకు మాకు 50 ఏళ్ళు అయినా కానీ మాకు నిరుద్యోగ భృతి అని ఆలోచించే స్థాయిలో యువత ఉన్నారు. ఎందుకు ఆ పరిణామాలు అవుతున్నాయి? అది ఒక విధంగా కరెక్ట్, ఒక విధంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో అన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉండేవి. ఒకప్పుడు మొత్తం అంతా ప్రభుత్వ రంగంలోనే ఉండేది. 80% ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఇచ్చేది, ప్రైవేట్ రంగంలో తక్కువ ఉండేది. ప్రైవేట్ రంగం వచ్చి మెల్లిమెల్లిగా విస్తరణ జరుగుతున్నప్పుడు ప్రజలు ప్రైవేట్ రంగం వైపు వెళ్ళేవారు. ఇంతకుముందు స్కూల్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్సే ఉండేవి. స్వాతంత్రం వచ్చినప్పుడు మెల్లమెల్లిగా ప్రైవేట్ స్కూల్స్ పెట్టడం మొదలుపెట్టారు. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వటం మొదలుపెట్టారు. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్లో మీకు జాబ్ సెక్యూరిటీ ఒకటి, ఉద్యోగం, రిటైర్ అయిన తర్వాత పెన్షన్, లీవ్లు, ఇవన్నీ మీకున్న స్వేచ్ఛ ప్రైవేట్ ఉద్యోగంలో ఉండదు. పని ఎక్కువ, జీతాలు తక్కువ. అక్కడ పని తక్కువ, జీతాలు ఎక్కువ. సో ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగాల జీతభత్యాలు కట్ చేసి ప్రైవేట్ వాళ్ళతో సమానంగా తీసుకొస్తుందో అప్పుడు ఆ వ్యత్యాసం పోతుంది. ఇంకా మీరు ఇంకో కోణం చూస్తే మన దక్షిణ భారతదేశం నుంచి ఎవరు ఐఏఎస్ ఐపీఎస్కి ఎక్కువ వెళ్ళట్లేదు, అందరూ సాఫ్ట్వేర్ వైపు వెళ్తున్నారు. ఎందుకని? అక్కడికంటే మంచి జీతాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి. సో ఆ అవకాశాలు వచ్చినప్పుడు ఎవరైనా సరే వదిలిపెడతారు. సో అందరూ ప్రభుత్వ ఉద్యోగాలను ఆశిస్తున్నారని చెప్పడానికి లేదు. ఈ రోజున ఈ సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళు ఎవరు ప్రభుత్వ ఉద్యోగాల వైపు అప్లై కూడా చేయట్లేదు. అంటే కొన్ని వెళ్ళప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 డిఎస్సి పోస్టులు ప్రకటించారనుకోండి, 10,000 మంది 20,000 మంది దానికి ఎగ్జామ్. అంటే నేను చెప్పాను, బీటెక్ చదివిన వాళ్ళు ఎవరు సాఫ్ట్వేర్కి వైపు వెళ్తున్నారు తప్ప గవర్నమెంట్ టీచర్ అవుదామని కానీ, లేకపోతే యూపీఎస్సీ కూడా ఆదరణ తగ్గిపోయింది సాఫ్ట్వేర్ వల్ల. తక్కువ మంది ఆసక్తి, ఉత్తరాది వాళ్ళు చూపిస్తున్నారు కానీ దక్షిణాది నుంచి ఆసక్తి తగ్గిపోయింది. అందరూ ప్రభుత్వం వైపే చూస్తున్నాను కదా. టాలెంట్ అంతా మన దక్షిణాది ఉంది కదండి, సాఫ్ట్వేర్ అంతా మన దక్షిణాది. బెంగళూరు, హైదరాబాద్ మన వాళ్ళు ఎవరు ఆసక్తి చూపించట్లేదు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మొత్తం సాఫ్ట్వేర్ అంతా, ఇండియా సాఫ్ట్వేర్ అంతా మన నోయిడా ఉంది, గుర్గావ్ ఉంది, పూణే ఉంది. తక్కువ, మనతో పోలిసి తక్కువ లేదు. మన నోయిడా మనకంటే దాటేసింది. బెంగళూరు బెంగళూరు సెకండ్ హైదరాబాద్ ఉండేది, కానీ హైదరాబాద్కి పోటీగా వచ్చేసింది ఇప్పుడు నోయిడా. సరే, మీరు ఏ రాజకీయ పార్టీలో చేరకుండా, మాకు ఇప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది, మీరు ఏ రాజకీయ పార్టీలో చేరకుండా రాజకీయ పార్టీని విమర్శిస్తూ ఒక సామాజిక వర్గం అంటే కాపు నాయకుడిగా ఎదగాలని చెప్పి మీరు చూస్తున్నారని చెప్పి రీసెంట్గానే విజయవాడలో ఒక కాపు మీటింగ్ కూడా పెట్టించారు. మీరు పెట్టించారో లేదా మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్ పెట్టారో తెలియదు, కానీ మీ పేరు తరఫున ఒక కాపు మీటింగ్ కూడా జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ చింతా రాజశేఖర్ గారి నాయకత్వం వర్ధిల్లాలని కూడా నినాదాలు చేశారంట. నిజమేనంటారు సార్? అది మీరే పెట్టించారా లేదా మీ అమ్మాయిని సంఘాలు పెట్టాయా?
అక్క 17న ఈ నెల జూలై 17న విజయవాడలో నారగోని గారు అని ఉంటారు. ఆ, ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను రమ్మని కాల్ చేస్తే వెళ్ళడం జరిగింది. అక్కడ ఏంటంటే బీసీలకి కాపులకి రాజ్యాధికారం ఎలా రావాలి, ఉమ్, వస్తుందా లేదా అనేది చర్చ. 80% నారగోని గారు మాట్లాడారు, 80% నారగోని మాట్లాడారు. చివర నా దగ్గరికి వచ్చినప్పుడు కాపులకి ఏం కావాలి అంటే నేను 2-3 అంశాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉమ్, ఏ పార్టీ అయినా సరే ఈ రోజున కాపులు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనుచూపు మేరలో ఎక్కడా లేవు. ఉమ్, ఆ వాస్తవాన్ని కాపులు గ్రహించాలి, దాన్ని జీర్ణించుకోవాలి కూడా. అది వాస్తవం. ఈ రోజున కాపులు అనేవాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. కాపులకు ఏం కావాలి అనేది వాళ్ళు నిర్ణయించుకుని ఏం చేయాలంటే కాపులకి 20% రాజకీయంలో భాగస్వామ్యం కావాలి. అంటే 175 అసెంబ్లీ స్థానాల్లో మాకు 35 అసెంబ్లీ స్థానాలు కాపులకు ఇవ్వాలి. ఉమ్, 25 మినిస్ట్రీలు ఉంటే మనకి 25లో మాకు 5 మినిస్ట్రీలు మాకు కావాలి. అందులో రెవెన్యూ, పంచాయతీరాజ్ ఉండాలి. ఉమ్, 2 మాకు కావాలి కాపులకి, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ. 25 ఎంపీల్లో మాకు 5 ఎంపీ సీట్లు కావాలి. ఉమ్, కేంద్రంలో కనుక అధికారంలోకి వస్తే ఈ 5గురిలో ఒకళ్ళకి రైల్వేలు లేదా నేషనల్ హైవే ప్రాజెక్ట్, దీంట్లో ఈ మంత్రిత్వ శాఖ కావాలి. ఉమ్, సో అసెంబ్లీ స్థానాలు 35, 25 మినిస్ట్రీల్లో 5 మినిస్ట్రీలు, దాంట్లో పంచాయతీరాజ్, రెవెన్యూ. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఏ రాజకీయ పార్టీ అయితే దీనికంటే ఎక్కువ ఇస్తుందో దానికి ఓటు వేయండి. 35 వైసీపీ ఇస్తుంది, 34 టీడీపీ ఇస్తుంది, వైసీపీ కోటేయండి. 35 వైసీపీ ఇస్తుంది, 36 టీడీపీ ఇస్తుంది, టీడీపీ కోటేయండి. ముందుగానే మీరు మంత్రివర్గాలు కూడా అనౌన్స్ చేయాలి. వైసీపీ చెప్తుంది మేము కాపులకి రెవెన్యూ, పంచాయతీరాజ్ ఇస్తున్నాము. తెలుగుదేశం కాపులకి పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇరిగేషన్ ఇస్తున్నాము, టీడీపీ కోటేయండి. లేదు మేము చెప్పము అంటే వైసీపీ కోటేయండి. కేంద్రంలో 5 ఎంపీ నియోజకవర్గాలు, 5 ఎంపీ నియోజకవర్గాలు ఇవి మేము ఇస్తున్నాం, వైసీపీ డిక్లేర్ చేసింది. మేము 6 ఇస్తున్నామని టీడీపీ చెప్పింది, టీడీపీకి వేయండి. లేదు మేము 4 వేస్తున్నామని టీడీపీ కంటే వైసీపీకి వేయండి. కేంద్రంలో అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉంటే, అధికారంలో వచ్చిన పార్టీ మాకు రైల్వేలు లేదా నేషనల్ హైవే అథారిటీ, ఉపరితల రవాణా శాఖ మంత్రిత్వం, రైల్వే మంత్రిత్వం, ఈ 2 మాకు కావాలి. వైసీపీ ఓకే అందనుకోండి, వైసీపీకి వేయండి. లేదు టీడీపీ మేము ఇంకోటి అదనంగా ఇస్తామని టీడీపీ అందనుకోండి, టీడీపీకి వేయండి. ఓకే, ఇవన్నీ చెప్పి ఒక వ్యక్తి నడిపే వ్యవస్థను ఎప్పుడూ నమ్మొద్దు. ఎందుకంటే ఆ ఒక వ్యక్తి అమ్ముడుపోతే కులం మొత్తం అమ్ముడుపోతుంది. ఇది మనం 2 సార్లు ఎక్స్పెరిమెంట్ చేసి చూసాం. ఒకసారి ఓటేస్తే తీసుకెళ్ళి సోనియా గాంధీకి అమ్మేశారు, ఇంకోసారి ఓటేస్తే తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుకి అమ్మేశారు. కాబట్టి ఒక వ్యక్తిని ఎప్పుడూ నమ్మొద్దు. ఈ రోజున కాపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. కాపు ముఖ్యమంత్రి కావాలి అని మీరు డిమాండ్ ఉన్నంత వరకు కాపు ముఖ్యమంత్రి కాడు. ఎందుకంటే మిగతా వాళ్ళు కాపు వర్సెస్ యాంటీ కాపు అయిపోతుంది. మిగతా వాళ్ళు ఓటేరు. ఆ ఆలోచన ఉన్నంత వరకు కాపు ముఖ్యమంత్రి కావాలనే ముఖ్యమంత్రి ఆలోచన కాపు మెదళ్లలో ఉన్నంత వరకు కాపు ముఖ్యమంత్రి అవ్వడు. ఎందుకంటే 20% వర్సెస్ 80% అయిపోతుంది. సామర్థ్యంలో నువ్వు ఎదిగి ఒక స్థాయికి వచ్చి ఇంకొకటి కాపులు ముఖ్యమంత్రి కావాలంటే టీడీపీ, వైసీపీలో అవకాశమే లేదు. కాంగ్రెస్, బీజేపీలోనే అవకాశం ఉంది. ఆ పార్టీలకి ఆంధ్రప్రదేశ్లో ఆదరణ లేదు. కాబట్టి కాపు ముఖ్యమంత్రి అనేది మీ బుర్రలోంచి తీసేయండి. తెలుగుదేశమా, వైసీపీయా? తెలుగుదేశం ఏమిస్తుంది, వైసీపీ ఏమిస్తుంది, ముందే అనౌన్స్ చేయించుకోండి. ఎన్నికల ముందరే ఈ 35 సీట్లు వీళ్ళు, అవసరమైతే అభ్యర్థులు డిక్లేర్ చేయండి. రెవెన్యూ, పంచాయతీరాజ్ వీళ్ళు గెలిస్తే వీళ్ళకి ఇస్తాం, ముందే డిక్లేర్ చేసుకోండి. ఒకవేళ చింతార రాజశేఖర్ గారు
కాపు నాయకుడు అయితే ఎంతమంది కాపులు చింతా రాజశేఖర్ గారిని నమ్ముతారు? నమ్మాల్సిన అవసరమే లేదు. ఒక్కడు కూడా నమ్మొద్దు. ఆ, పవన్ కళ్యాణ్ నమ్మి మీ జీవితాలు నాశనం అయిపోయినాయి, చిరంజీవి నమ్మి మీ జీవితాలు నాశనం అయిపోయినాయి, నన్ను నమ్మి మీ జీవితాలు నాశనం చేసుకోవాలి. ఉమ్, కానీ నేను చెప్పిన ఐడియా ఫాలో అవ్వండి. మన కాపు సామాజిక వర్గానికి ఎంతమంది ఎవరు ఏమి ఇస్తున్నారని చూసి ఓటేయండి తప్ప ఒక వ్యక్తిని చూసి ఆడ ముఖ్యమంత్రి అవుతామని భ్రమలో మీరు ఓటు ఇవ్వకండి. మిమ్మల్ని అమ్మేస్తాడు. వాళ్ళ అన్నయ్య అమ్మేశాడు, తమ్ముడు అమ్మేశారు. ఇంకోసారి అమ్ముడు పోకండి. వైసీపీ ఏమిస్తుంది, టీడీపీ ఏమిస్తుంది చెప్పి బేరీజు వేసుకొని ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ ఎవరు పెద్దగా మాట్లాడింది లేదు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే స్పందించారు. అది కూడా వేరే డిఫరెంట్గా స్పందించారు. దాని మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఈ కాక్రోచ్ జనతా పార్టీని దేశ వ్యతిరేక శక్తులు అన్నారు. ఉమ్, దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అంతకంటే పెద్ద దేశద్రోహి నువ్వే పవన్ కళ్యాణ్. నిన్ను మించిన దేశద్రోహి ఎవడూ లేడు. దేశానికి కీలకం యువత. ఆ యువతని నిర్వీర్యం చేసింది నువ్వు. వ్యక్తి పూజ మానసిక రోగులుగా మార్చి నీకు బానిసలుగా చేసుకొని యువశక్తిని నాశనం చేసింది నువ్వు. నిన్ను మించిన దేశద్రోహి ఎవరూ లేరు. కాక్రోచ్ జనతా పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు నిజమైన దేశభక్తులు. వాళ్ళు పారదర్శక కోరుతున్నారు, అకౌంటబిలిటీ కోరుతున్నారు. నువ్వు అకౌంటబిలిటీ కోసం పార్టీ పెట్టానని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు ఈ పదాలు ఒత్తుతున్నావు. నిన్ను మించిన దేశద్రోహి, నిన్ను మించిన యాంటీ నేషనల్ ఎవరు లేరు పవన్ కళ్యాణ్. యువత, దేశ యువశక్తిని నిర్వీర్యం చేసి వ్యక్తి పూజ మానసిక రోగులుగా మార్చి నీ బానిసలుగా ఉంచుకున్నావు చూసావా. ఆంధ్రప్రదేశ్ జీడిపిని సర్వనాశనం చేసే సినిమా వృత్తిలో నువ్వు ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసేది టీవీ సీరియల్స్, సినిమాలు. ఆ వృత్తిలో ఉన్న నువ్వు సినిమా నటులకి అంత ప్రాధాన్యత ఇవ్వకండి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించకండి, మన ఎంటర్టైన్మెంట్ అనేది అది ప్రొడక్టివిటీని చంపేస్తుంది అని చెప్పాల్సిన నువ్వు నీ రాజకీయ లబ్ధి కోసం వ్యక్తి పూజ మానసిక రోగులుగా మార్చుకొని నీకంటే పెద్ద యాంటీ నేషనల్ ఎవడు లేడు.